Happy evening, Masters. Happy Navratri to all. Welcome to the Navratri Awakening program within us. Today we have a special guest. So first 20 minutes, 25 minutes soul talk from our guest master Satyavani madam. All the way she traveled from Vizag, Andhra Pradesh. So since 27 years, she's been teaching meditation and conducting the sessions all over India, and as well now she traveling to USA. Here also she finished her sessions in Dallas, and from there she's coming here. She was honored Dhyana Ratna in the year 2007 by Pitamaha Patriji. She played a big key role to spread in a vegetarianism rallies, and also she contributed her services to the Pyramid Party of India. So many services she's been into the PSSM. She contributing her services. My hearty welcome Satyavani madam. With a big round of applause. బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇల్లులోకి నేర్పించండి కాస్త. So after 20 minutes we'll have a sound healing meditation by Anila Garla today. Thank you friends. Thank you all for joining us. Enjoy the evening. అట్లా అద్భుతంగా మనం రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని పిరమిడ్ని నిర్మించుకోబోతున్నాం. ధ్యాన జగత్తులో భాగంగా ఎన్నో పిరమిడ్లు వస్తాయి. ధ్యాన జగత్తులో పత్రిజీ చెప్పినటువంటి మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అంటే ఇంతవరకు ఒక లెక్క. 40 years నుంచి పత్రిజీ చేసిన సేవలు కావచ్చు, ఎన్నో లక్షల మందిని తయారు చేశారు ఆ రోజు సారు. ఇక మీద బాధ్యత మనకు అప్పచెప్పారు. అందులో భాగంగా మనందరం కలిసికట్టుగా ఎంతో స్ప్రెడ్ చేయాలి మెడిటేషన్ని. ఏదో ఒక ప్లేస్ కని లిమిట్ అవ్వకుండా, మనది కాదు అది, ప్లేస్ అనేది కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, చాలా మనం వెళ్ళాలి, తిరగాలి, చేయాలి. ఎస్, మరి నా పరిచయం ఏంటంటే, నా పేరు సత్యవాణి. నేను 96లో మరి డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. ఆ పరిచయానికి కూడా ఎవరో ఒక కారణం అయి ఉండాలి. కాబట్టి నా అనారోగ్యాలే నా కారణం. ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ నా అనారోగ్యాలు కాబట్టి వాటికి కూడా నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అంటే ఆ టైంలో అప్పుడు మనం 8 సంవత్సరాలు సఫరింగ్ అవుతున్నప్పుడు మనం థ్యాంక్స్ చెప్పం. అయ్యి బాబు ఎందుకు వచ్చే ఈ కష్టం అనుకుంటాం. బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని ఓషో చెప్తారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ, అది శారీరకమైనదైనా మానసికమైనదైనా, అది ఆర్థికపరమైన లేకపోతే పరస్పర సంబంధాల పరమైన కానీ, ఎటువంటిది వచ్చినా కానీ అది ఏదో ఒక మంచి చేస్తుంది. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. దాన్ని చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే అద్భుతంగా ఒక మంచి ఒక స్టెప్గా వాడచ్చు. దాన్ని ఒక మెట్టుగా వాడుకోవచ్చు. మెట్టు చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం ఉన్నత స్థితి నుంచి. మరి నా యొక్క పరమ గురువు, పూజ్య గురువు, ప్రియతమ గురువు, జగద్గురువు, విశ్వగురువు, మనందరి గురువు, మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ ఈ పరిచయం చేయకపోతే, పత్రిజీ పరిచయం లేకపోతే ఈరోజు నేను అట్లాంటా కాదు కదా, అండమాన్ కాదు కదా, మా విశాఖపట్నంలోనే లేదా ఇండియాలోనే జస్ట్ ఏదో ట్రావెల్ చేసి వస్తాం. కానీ ఇంతమంది ఆత్మబంధం తయారు చేసుకోలేము మనం. మరి ఎంతమంది వసుదైక కుటుంబాన్ని పరిచయం చేసి ఒక జగమంత కుటుంబాన్ని, ఇది మనది కాదు, ఒక లిమిటెడ్ కాదు, మనం అంతా ఉన్నామని చెప్పి ఒక తయారు చేసినటువంటి మరి జగద్గురువుకి గట్టిగా మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎప్పుడు నిరంతరం కూడా. ఒక వ్యక్తిగా కాదు ఆ మహాత్ముడు, ఒక మహాశక్తిగా. ఆ ఒక్క మహాత్ముడే 40 సంవత్సరాలు ఎంతమందిని తయారు చేస్తే మన గోల్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇంకెవరో రోల్ మోడల్ అక్కర్లేదు మనకి. ఇప్పుడు ఎప్పుడో ఉన్నటువంటి బుద్ధ భగవాన్ తీసుకుందామన్నా, ఆది శంకరాచార్యులు తీసుకుందామన్నా, ఒక జీసస్ క్రైస్ట్ని తీసుకుందామన్నా, ఒక రమణ మహర్షిని, ఒక శారదామాత, ఎంతోమంది అనీ బిసెంట్, బ్లావిట్స్కి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకోవాలంటే ఆ టైంలో మనం జీవించలేము అసలు. మనం వాళ్ళ ఫిలాసఫీని చదివి వినాలంతే. కానీ ఈరోజు పత్రిసారి యొక్క ఫిలాసఫీ విన్నాం, మనం నడిచాం, ఆయనతో అన్నీ అనుభవించాం. చెప్పాలంటే నిజంగా ఆయన చేతి ముద్దలు తిన్నాము, ఆయన చెప్పిన జ్ఞానాన్ని విన్నాము, ప్రత్యక్షంగా ఆయన వేసిన బాటలో నడుస్తున్నాం. ఇది ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని. మరి 3 రత్నాలు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని. అలాగే 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు,
ఇలా ఎన్ని చెప్పారో ఆలోచించండి. అంటే చాలా ప్రతిసారి తాలూకా స్పీచెస్ కూడా చాలా సరళంగా ఉంటాయి, చాలా సహజంగా ఉంటాయి. అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి, పామరుడికి అంటే ఏ చదువు లేని వాడికి కూడా అసలు చదువు అనేది ఆత్మ చదువే చదువు, అసలైన చదువు. దానికి ప్రాపంచిక చదువుతో ఎవరిని కొలమానం చేయడానికి వీలు లేదు. అసలు ఆధ్యాత్మిక విషయంగా చెప్పాలంటే రమణ మహర్షి ఏం చదువుకున్నారు, ఒక రామకృష్ణ పరమహంస ఎంత చదువుకున్నారు, ఒక వివేకానంద ఏం చదువుకున్నారు, ఒక శారదామాత ఏం చదువుకున్నారంటే ఎవరు చదువుతో లెక్కడేమి లేదు. ఎప్పుడు మనం మనిషిని మనిషిగా కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి దివ్యమైన ఆ చైతన్యాన్ని మనం గుర్తించాలన్నా కూడా మనలో ఆ శక్తి ఉండాలి. చెప్పాలంటే ప్రతిసారి గుర్తించారు, మన అందరిని అంటే ఇంత ప్రేమించారంటే ఆయనకి ఆ చైతన్యం ఉంది. ఆయనకి శీతల్ కావాలి, మరి జస్విత కావాలి, మరి అనూష కావాలి, నెక్స్ట్ మనకి అనిల గారు కావాలి, అందరు ఈక్వల్గా అందరూ కావాలి ఆయనకి. అందులో మరి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాం, అబ్బా నేను చాలా స్పెషల్ ప్రతిసారి కావాలి, ఎంత ప్రేమ, అసలు ఆ ప్రేమ అంతా నాకే దక్కుతుంది, అసలు నన్ను ఎంత స్పెషల్గా చూస్తారంటాం. అది మన గొప్పతనం కాదండి. ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క మిత్రత్వం, ఆయన యొక్క సామరస్యం, ఆయన యొక్క స్నేహశీలత, ప్రేమ, కరుణ, మైత్రి, గ్రాటిట్యూడ్ ఎన్ని చెప్పినా తక్కువే అవి. అవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఖచ్చితంగా. వ్యక్తిని వ్యక్తిగా కాకుండా ఆయనలో ఉన్న దివ్యత్వాన్ని దర్శించాలంటే ఎప్పుడు పాదాలు పట్టుకోవడం కాదు అసలు. అని చెప్పే పదాలని ఒక 1 monthకి ఒకటి, లేకపోతే 2 monthsకి ఒకటి ఒక సబ్జెక్ట్ లాగా మనం తీసుకుంటూ వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాను. మన జీవన విధానాన్ని అలా మార్చుకోవాలి మనం. అంతే కదా. మనం ఒక రమణ మహర్షిలో ఎలా అంటే రమణ మహర్షి ఎలా వెళ్తాం, అర్థం వెళ్ళలేదు, మనం ప్రయాణం చేయలేదు కదా. ఇక్కడ లివింగ్ బుద్ధ లాగా మనం లివింగ్ నడిచే నారాయణతో మనం ప్రయాణం చేసాం. ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, 10 ఏళ్ళైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందులో మరి నాకు ఆ అదృష్టం ఎంత మహాభాగ్యం దక్కిందో తెలియదు, ఏ జన్మలో పుణ్యమో నాకు. నేను డైరెక్ట్ ఏ ఆధ్యాత్మిక సంస్థలు వెతకకుండా, నేను చిన్నప్పటి నుంచి ఎటువంటి ఏమి నాకు వెతకులాట లేదు అసలు. ఇది చేస్తే ఇది వస్తుంది, అబ్బాయి ఇది చేస్తే ఆనందం వస్తుందంట, ఇది కొంటే నాకు చాలా హ్యాపీ వస్తుంది, ఇది పోతే బాధ వస్తుంది. అది నాకు ఆ చిన్నప్పటి నుంచి నా జీవితంలో లేదు. అది నేను దాన్ని నేను చాలా గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా చూసుకుంటాను. నేను అంటే ఏదైతే ఉందో నాకు ఆ లిమిటేషన్ అవ్వచ్చు, చిన్నదవచ్చు, పెద్దవచ్చు, దాంతో చాలా సంతృప్తిగా ఉంటూ పైపై చాలా ఎక్కువగా హ్యాపీనెస్ పొందేదాన్ని. నేను ప్రతిసారితో కూడా ఈ మాట 10 సార్లు చెప్పుంటాను. అంటే ధ్యానం రాకుండా ఆ ఫీలింగ్ ఇప్పుడు అలా ఉండేది. ఏంటి చాలా అదృష్టవంతులు, అబ్బా భగవంతుడు నేను ఇచ్చాడు నాకు అనుకునేదాన్ని. ఒక ఫ్రాక్ కొట్టే చాలు, ఎవరితో పోల్చుకోవడం అనేది ఎప్పుడూ లేదు అసలు. నా బట్టలు అవ్వచ్చు, నా చదువు అవ్వచ్చు, నా టీచర్స్ అవ్వచ్చు, నా స్కూల్ డేస్, నా ఆటలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, అన్నింటిలో నేను బెస్ట్గా నేను చూసుకొని నేను ముడిచిపోయేదాన్ని. నేను ఎప్పుడు ఒక కంపారిజన్ ఎప్పుడు దేంట్లోనే ఉండేది కాదు నాకు మ్యారేజ్ విషయంలో కూడా అలాగా ఇలా చేసుకుంటే వస్తారేమో, లేకపోతే ఇలాంటి హస్బెండ్ వస్తుందేమో, లేకపోతే ఇలాంటి ఇంట్లో ఉంటే వస్తుందేమో, ఏదో దాన్ని బట్టి వస్తుందంటే మీరు ఫుల్ఫిల్గా లేనట్టు నాకు అనిపిస్తుంది. అంటే మనకి వీళ్ళు రావడం వల్ల హ్యాపీ. ఇప్పుడు 10 మంది కాకుండా 100 మంది వస్తారండి క్లాస్ నిండుగా ఉంటుంది అనుకోండి, అంటే మన హ్యాపీనెస్, మన ఆనందం ఎక్కడ వెతుక్కున్నాం, మనం 90 మందిని వెతుక్కున్నాం. మనం మనతో ఉన్నప్పుడు హ్యాపీనెస్ అనేది, ఆ బ్లిస్ అనేది, ఆ లివింగ్ అనేది, జీవించడం అనేది ఎలా వస్తుందంటే మనతో మనం ఉన్నప్పుడు రావాలి ఫస్ట్. అది నాకు చాలా అనిపించేది. ఈ మాట సార్ ఏంటి సార్ ఎంత అదృష్టవంతులు, అసలు దేవుడు అన్ని నాకు ఎక్కువ ఇచ్చాడని చెప్పేదాన్ని. పైపెచ్చి ఇది ఇచ్చాడు అది ఇచ్చాడని చెప్పింది కాదు, చాలా ఎక్కువ ఇచ్చాడని చెప్పి మాట్లాడేదాన్ని నేను. అసలు ఆ విషయం నాకే అనిపించేది అది. అంటే నేను ఆ సార్తో చెప్పినట్టుగా, నేను మాట్లాడినట్టుగా నిజం చెప్పాలని నా జీవితంలో నేను ఎవరితో అలా మాట్లాడలేదేమో. అది నాకు అదృష్టం. అందరూ ఫ్రెండ్ అంటారు, దేవుడు అంటారు, గురువు అంటారు, స్నేహితుడు అంటారు, ఎన్నెన్నో రిలేషన్లు పెట్టుకుంటారు. సార్తో ఉన్న ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఏంటంటే మదర్ అండ్ సన్ రిలేషన్. అది నేనే తల్లి, ఆయనే కొడుకు. ఎందుకంటే ఫస్ట్ ఆయన చూడగానే నాకు వచ్చిన విజన్ బట్టి అది అర్థమైంది. నాకు ఎలా అర్థమైంది, నాకు ఇప్పుడు ఆ స్త్రీతత్వంలోని ఆ మాతృత్వం చాలా ఇష్టం. ఎవరైనా నన్ను పెద్దగా అమ్మ అన్న, అక్క అన్న, నేను దాన్ని చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదేంటబ్బా నన్ను అలా ఆంటీ అండం ఏంటి, అమ్మ అండం ఏంటి, అసలు అన్నది ఉండదు. పెద్దరికి ఇస్తున్న కొద్ది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలాగే ప్రతిసారితో నేను ప్రతిసారితో జర్నీయే నేను చెప్తాను. అందరూ ఆల్మోస్ట్ అందరూ కొంచెం సీనియర్సే అనుకుంటాను. ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి ఒక్కరిద్దరు ఏమైనా ఇప్పుడే కొత్తగా వచ్చారా శిరీష? అంతేనా? వాళ్ళు కూడా ఒక గురువుతో సాన్నిధ్యం అంటే ఇష్టపడతారు కదా. అంటే ఎప్పుడు కూడా ఏ క్లాస్ చెప్పాలని కూడా నేనండి ఈ టాపిక్ ఎంచుకుంటా అని చెప్పి వెళ్ళలేదు నేను. అక్కడ ఏది వస్తుందో అదే వెళ్ళిపోతుంది. మరి ఇదే వస్తుంది కాబట్టి ఈ ఫ్లో వెళ్ళిద్దాం అంతే. ఒక్కొక్కసారి హెల్త్ వస్తుంది, ఒక్కొక్కసారి ఇంకోటి వస్తుంది, ఒక్కొక్కసారి ఓన్లీ వెజిటేరియన్ అనేదే హెల్త్ ఉంటుంది కాన్సెప్ట్ అంతా. ఎంత చెప్దామన్నా ఒకసారి నిర్వాణ మార్గం అని చెప్పి కాన్సెప్ట్ హైయెస్ట్ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఇప్పుడు పత్రికతో వస్తుంది కాబట్టి ఆయన ఫస్ట్ నేను చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటి, ఆయన చూడకముందు నా అనుభూతి ఏంటి. బిఫోర్ మెడిటేషన్ అండి జీవితం అందరికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక గోలగా, గందరగోళంగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దాన్ని ఎంతమంది ఏకీభవిస్తారు? బిఫోర్ మెడిటేషన్
అంటే అంత క్లారిటీగా ఉన్నారు. బిఫోర్ మెడిటేషన్ మనం చాలా క్లారిటీగా ఉన్నామంటే ఎక్కడైనా చిన్న చిన్న ఉంటుంటాయి అసలు. ఇదేంటబ్బా, నేను అనుకోలేదే, నాకు అనారోగ్యంగా నేను 8 సంవత్సరాలు ఇంత ఇబ్బంది పడడం ఏంటి అసలు. అందులోని అసలు చిన్నప్పటి నుంచి హెల్త్ ఇబ్బందే నాకు తెలియదు అసలు నాకు. నేను అలాంటిది ఒకసారిగా అన్నీ నాకు ఒక 8 సంవత్సరాలు అంత చిన్న వయసులో 19 మ్యారేజ్ 21 నుంచి ఒక 30 ఇయర్స్ వరకు ఒక 8 ఇయర్స్ కంటిన్యూ అంటే 30 సంవత్సరాల లోపే నాకు ముక్తి మోక్షం వచ్చేటట్టుగా జీవితాన్ని చూపించే అంత. ఇంకా బాబోయ్, ఈ జీవితం ఏంట్రా బాబు, అసలు నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను, ఎందుకు పిల్లలు వచ్చారు, నాకు వద్దనుకున్నాను కదా అప్పుడే మ్యారేజ్ అంటే. నేను కూడా మనం బ్లేమ్ చేస్తుంటాం మనం దాన్ని దీనిని. కానీ ఎప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. యు ఆర్ ఏ క్రియేటర్, యూ క్రియేట్ యూ ఓన్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకొని దాన్ని ఎప్పుడు ఎంత బాగా నమ్మితే అది చాలా మంచిది. మనం చాలా మంది ఏంటంటే బాబు ఇలా ఎదురవుతుందని నాకు అంటారు. లైక్ అట్రాక్షన్, లైక్ ప్రిన్సిపల్స్, అంతే కదా. మనకి ఎప్పుడైతే ఎదురవుతున్నా వాళ్ళ నుంచి మనం ఏదో నేర్చుకోవడానికో లేదా మన యొక్క నిలువుట అద్దం వాళ్ళు కనిపిస్తున్నారు. అక్కడ ఏ స్థితిలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నా సరే మనం ప్రతిబింబంగా చూసుకొని వెళ్ళడం. కానీ ఇలాంటి విషయాలన్నీ చేసుకునే భాగంలో మరి నేను ప్రతిసారి అంటే హెల్త్ పరంగా అనేది నేను బిఫోర్ మెడిటేషన్ రావడానికి మాత్రం హెల్తే కారణం. 8 ఇయర్స్ నేను బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యాను, డస్ట్ ఎలర్జీతో సఫర్ అయ్యాను, టాన్సిల్స్తో సఫర్ అయ్యాను, కిడ్నీ స్టోన్స్తో సఫర్, పైలేరియా, ఈ ముడుకులు స్వెల్లింగ్ వచ్చి పెద్ద 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి వస్తాయి చూడండి. అది ఒక్క రోజులో స్వెల్లింగ్ వస్తే ఎంత లావ్ అయిపోయి కనీసం ఒక 10-15 రోజులు పడుతుంది. దాంతో పెయిన్ జస్ట్ ఇలా జాయింట్ ఇలా కూడా బెండ్ అవుతుంది, ఇంకా స్ట్రైట్గా ఉంటుంది తప్ప ఇంక నేను బెండ్ కూడా చేయాలంటే నేను వాష్రూమ్ కదా వెళ్ళాలని. ఇండియన్ అవి అప్పుడు వెస్టర్న్ కూడా కాదు తక్కువ. అప్పుడు మాకు 89లో మ్యారేజ్, 91 ఇలాగ. దీంట్లో అలాంటప్పుడు అలా అంటే అవన్నీ ఎలా వచ్చాయంటే మన నోటిలోని మాటలు నుదుటి మీద వ్రాతలు. ఎన్నోసార్లు అనుకునేదాన్ని నేను, అబ్బా హెల్త్ పరంగా ఎప్పుడు మనకు తెలియదు, తలనొప్పి తెలియదు, జ్వరం తెలియదు, అసలు కనీసం కడుపు నొప్పి వస్తే తెలియదు, ఇవన్నీ టాన్సర్స్ వస్తే బాగుండు, ఆపరేషన్ చేస్తే ఐస్ క్రీమ్ పెడతారు, పిచ్చి పిచ్చి ఆలోచనతో కనీసం ఒక్కొక్క దాన్ని 100 సార్లు అనుకుని ఉంటాం మేము. అయినా అదొకటి కారణం అయితే, రెండోది ఏంటంటే మన ఆధ్యాత్మికంగా రావడం కోసం ఏదో ఒక కారణం ఉండాలి అక్కడ. అంటే ప్రాపంచికంగా నన్ను ఎవరు ఆధ్యాత్మిక తీసుకురావడానికి చిన్నప్పటి నుంచి ఒక రకమైన గుడులకి వెళ్ళే భక్తి కాదు నాది, వ్రతాలు చేసే భక్తి కాదు నాది, అలాగనే పువ్వులన్నీ తెంపి పూజ చేసే భక్తి కూడా కాదు అసలు. మరి అవన్నీ గత జన్మలో అయిపోయేమో తెలియదు. కానీ ఈ జన్మలో ఏంటంటే మా అమ్మగారికి కాస్త పూజకి సహకరించడం, అది కూడా ఏదైనా సర్దడం అని చేయడం తప్ప నేను చెప్పిన పువ్వులు తెంపడమో లేకపోతే నేను ఇంకేదో చేయడం చేసేదాన్ని కాదు. అందరూ పిలిస్తే వాళ్ళందరినీ లేపి 3 గంటలకు 4 గంటలకు శివరాత్రికి కానీ కార్తీక మాసం అంటే శివుడు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు తీసుకెళ్ళి అందరూ పూజ చేస్తే నేను అలా చూసేదాన్ని అంతే. వాళ్ళందరినీ వాళ్ళు ఎందుకు ఎంతసేపు దండం పెడుతున్నారు అసలు, గంట సేపు ఏం చేస్తారు అసలు. పైపచ్చి ఇవన్నీ వారానికి ఒక రోజు ఒక్కొక్క వెరైటీ పెడతారంటే, సోమవారం శివుడు అంటున్నారు, ఆదివారం ఇంకొకటి, మంగళవారం ఇంకొక దేవుడు అంటారు. దేవుళ్ళు అన్ని రకాలు ఉంటారు అసలు. అందరూ ఒకటే దేవుడు కదా, మనం కదా పెట్టుకుందాం. ఏమని కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటే సరిపోదు కదా అంటే నా భావం అది. అంటే నా ఆలోచన అలా ఉండేది, నేను అదే కోరుకునేదాన్ని. కాబట్టి ఒకసారి కళ్ళు మూసి దండం పెట్టావా వచ్చేసామా అంతే అయిపోయేది నాకు. అలాంటి దాంట్లో భాగంగానే నేను ఎప్పుడు కళ్ళు మూసినా మరి శివుడు అంటే ఇష్టం కాబట్టి ఎన్నో శివలింగాలు చూసుంటాను నేను, కొన్ని వందల శివలింగాలు. ఎప్పుడు కళ్ళు మూసినా ఇంకేమీ కనబడదు. ఒక కొన్ని నిమిషాలు నేను కళ్ళు మూసుకున్నా జస్ట్ ఒక శివలింగాకారం కనబడేది, అదే నా భక్తి అని నాకు తెలుసు అంతే, అంతకని తెలియదు. ఆ స్థితి నుంచి నేను ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా, అక్కడ ఆగిపోకూడదు కదా. అందుకనే నేను తెచ్చుకున్నదే నా అనారోగ్యాలు నాకు అర్థమైంది. మరి అనారోగ్యాల నుంచి జీకే గారితో నాకు ఫస్ట్ గైడెన్స్ చేయడము అదంతా నేను తర్వాత మీకు ఇంకొకసారి చెప్తాను. నేను ఎలా వచ్చాను బయటికి దాని నుంచి. నాకు ఒక 2 నెలల్లోనే తీవ్రమైన సాధన చేయడం జరిగింది. చాలా అద్భుతంగా నేను సాధన చేయడం అంటే 10 నిమిషాలు కూర్చోలేని మనిషిని నేను. డిస్క్ ప్రాబ్లం వల్ల ఒకే 15 రోజులు అయితే 40 నిమిషాలు కూర్చోవడం జరిగింది. అది ఆల్మోస్ట్ మీకు లాస్ట్ 23లో ఈ ఎక్స్పీరియన్స్ అంతా హాస్టల్ సర్జరీ ఎక్స్పీరియన్స్ చెప్పే ఉండొచ్చు నేను, అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నాను ఓవరాల్గా. అందుకే బిఫోర్ గోలా ఆఫ్టర్ లీలా అన్నాను. లీలా అంటే ఏంటి, జీవితం ఆటగా. శ్రీకృష్ణ లీలలు అంటారు, భగవంతుడు లీలండి ఏంటో అలా జరిగిపోయింది అంటారు. లీల అంటే ఆట, ఆటగా దరా శివ అని. అంటే జీవితం అంతా ఆటలా ఉంటుంది, ఇంకంతే. ప్రతిదీ మనకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామని తెలుసు, ఇక్కడ ఎంతమంది ఎందుకు వచ్చారో మనం ప్రతిదీ మనకు అర్థమవుతుండదాన్ని లీలా అని అనబడుతుంది. అందుకని హెల్త్ పరంగా పక్కన పెడితే మరి జ్ఞానపరంగా చూస్తే ప్రతి మనిషి కూడా ఒక మనిషిగానే వస్తారు. ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేసి ఒక మహాత్ముడిగా, ఒక సోల్ అనేది కూడా యువ సోల్ నుంచి, బాలాత్మ నుంచి యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ముక్తాత్మ ఆ స్థితికి రావాలంటే మనందరి యొక్క గోల్ అండి. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి. మనం ఏదో ఒక యోగిగా అయిపోయాము, అనారోగ్యాలు తగ్గిపోయి చాలా చక్కగా ఉన్నాం అనేది మన యొక్క లిమిటేషన్ కాదు.
అల్టిమేట్గా మనకి ఏంటంటే ధ్యానం సర్వరోగ నివారణ అనేది ఫస్ట్ వచ్చే బెనిఫిట్ మాత్రమే. అది ధ్యానం అనేది అనారోగ్యాల కోసం కాదని విత్ ఇన్ ఒక 6 monthsలో నాకు అర్థమైపోయింది. అంతవరకు ధ్యానం చేస్తే తగ్గుతాయో తగ్గదో తర్వాత విషయం, తగ్గిపోయాయి నాకు అసలు బాగానే 80% రిలీఫ్ అయిపోయాను అందులోంచి. అలాంటి ధ్యానం అంటే మన అనారోగ్యాల కోసం అంటే కాదు. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి. అక్కడ మళ్ళీ ఆగిపోకూడదు. సకల భోగకాల కోసం కూడా ధ్యానం కాదని అర్థమైంది. అసలైంది ఏదంటే సత్య జ్ఞాన ప్రసాదిని. సత్య ధ్యానం అంటే ఏంటి? ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. ఏదైతే మనతో ఉంటే శాశ్వతంగా ఉంటామో మనం దాన్ని మనం పట్టుకోవాలి. అది ఆత్మే సత్యము. సత్యం శివం సుందరం. మనందరం సత్యమేవ జైతే. ఎస్, దాని మీద మీరు పిల్లో వేస్తారు. ఏం చేస్తారా మిమ్మల్ని? దాని మీద మీ పిల్లో పడింది, ఒకసారి తీసి తల్లి అది. ఎస్, అది ఏమవుతుంటే చిన్నగా అలా ఒంగని బండి అవుతుంది. ఎస్, కొంచెం బాగా చేద్దాం. ఎస్, ఎస్. దానికి ఒక మార్గం కూడా ఉంది. మనకి ఒక మంచి పుస్తకం కూడా ఉంది, నిర్మాణ మార్గం అనే పుస్తకం. సాధనా చతుష్టయం అంటే మనం ఎలాగైతే ఆ ముక్తి మోక్షం నిర్వాణం పొందాలంటే ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి నిర్మాణ మార్గంలో 4 ఉన్నాయండి. సాధన చతుష్టయం అంటే 4. ఫస్ట్ ఏ ఉండాలంటే అందులో పక్కన పెట్టేయండి. ఎస్, సాధన చతుష్టయం. చతుష్టయం అంటే 4. ఇది ప్రతి మన బుద్ధ భగవాన్ ఏదైతే మనకి అష్టాంగ మార్గాన్ని చూపించారో అలాగే ఆదిశంకరాచార్యులు చూపించిన మార్గం ఏంటంటే నిర్వాణ మార్గం. ఎస్, సాధనా చతుష్టయం అంటే వివేకము 1, 2 వైరాగ్యము 2, 3వది షట్ సంపత్తి. మీరు విన్నారండి ఎవరైనా? మీరు చదివేశారు పుస్తకం నిర్వాణ మార్గం? ఇంకెవరైనా చదివి ఉన్నారు ఎక్కడైనా? విన్నారు, ఓకే. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వము. ఇది సాధనా చతుష్టయం. అంటే సాధన చేసే వాళ్ళకి ఎటువంటి ఉండాలి, ఎలాగ ముందుకు వెళ్తారన్న దానికి ఈ 4. ఈ 4 ఉంటే సరిపోదు. ఈ 4 కోసం మనం మాట్లాడదాం. యమ నియమాలు ఇవి చేస్తూ కూడా మళ్ళీ యమ నియమాల్లోకి వెళ్ళాలి మనం. యమము అంటే ఏంటంటే ఫస్ట్ ఈ 4 మాట్లాడదాం. ఫస్ట్ వివేకం అంటే ఏంటంటే ఫస్ట్ ఏది మనం ఇందాక అనుకున్నాం కదా, నిశ్చలమైనది ఏంటి, అనిశ్చిత ఏంటి, శాశ్వతం అశాశ్వతం, నిత్య అనిత్య. దాన్ని ఎప్పుడు మన ప్రతి రోజువారీ జీవితంలో మనం దాన్ని అప్లై చేసుకోవాలి. దాన్ని ఆ విషయాన్ని మనం దేన్నైతే శాశ్వతంగా పట్టుకోవాలో అశాశ్వతాన్ని నేను విడిగా చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మనం సంపాదించుకుని భూమి మీద ఎటువంటివని కానివ్వండి, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇల్లులు, ఉద్యోగాలు, మన ఆస్తులు, చిరాస్తు, ఎన్నైనా కానివ్వండి, అవన్నీ ఎప్పటికైనా కంప్లీట్గా శాశ్వతం కాదు. అది మనకు తెలుసు. దాని నుంచి కొన్ని రోజులు కంఫర్ట్స్ అనుభవిస్తాం. ఒక కొత్త కారు కొంటాం, ఒక 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. లేదా ఏదో నగ చేయించుకుంటాం, ఒక 5 సంవత్సరాలు కొత్తగా. అదే 5 నెలలు, నాకైతే 5 రోజులు నాకు కొత్తగా అనిపిస్తుంది. ఒక 5 నెలలకే కొంచెం అయిపోద్ది. సంవత్సరం వేసాకల్లా అసలు ఆ వస్తువు మీద వ్యామోహం కూడా చాలా తక్కువ రోజులు పోతుంది, ఎవరి స్థితి బట్టి అది. అలా ఏది కూడా శాశ్వతంగా దాని నుంచి మనకి హాయి వస్తుంది, సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది. ఒక మంచి ఈ కుర్చీ వేస్తారు, దీనివల్ల కొంచెం కంఫర్ట్గా ఉంది. దీనికంటే ఇంకొంచెం క్వశ్చన్ వేసాడు అనుకో, ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడే మనం అందరూ సోఫాలు వేసుకుని కూర్చున్నాం అనుకోండి, ఇంకా హాయిగా ఉంటుంది. కానీ ఎంతసేపు ఉంటుంది అది? ఈ 2-3 గంటలు కూర్చోడానికి ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతాం, మనం వదిలేస్తాం. అంటే చూడండి, సుఖ సంతోషాలు, హాయి అనేవి చాలా అశాశ్వతంగా, చాలా తక్కువ టైం మాత్రం మనతో ఉంటాయి. మనం ఎప్పుడు ఏది పట్టుకోవాలంటే శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. అందుకే నేను ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి నా నోటి నుంచి ఈ వర్డు, నా లోపటి నుంచి నాకు వచ్చిన వర్డ్ ఏంటంటే, అందరూ లోకా సంస్థ సుఖనో భవంతు అంటారు. లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకోవాలా? మనం ఏం కోరుకోవాలండి? లోకమంతా ఎలా ఉండాలని కోరుకోవాలి మనం? లోకా సంస్థ ఆనందభవతు. ఏ మహాత్ములో పెట్టుండొచ్చు సుఖనో భవంతు అనేది. అప్పటికి సుఖాలే చాలా కష్టమేమో. అప్పుడు సుఖంగా ఉండడం అనేది చాలా పెద్ద వర్డ్ అయి ఉండొచ్చు అప్పుడు. కానీ ఇప్పుడు ఏం కోరుకోవాలంటే మనం లోకా సంస్థ ఆనందభవతు అని కోరుకోవాలి. ఆనందం అనేది ఆత్మతో మిళితమై వస్తుంది. అది మరి ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆనందం జరుగుతుంది. మన మామూలు సుఖ సంతోషాలు, హాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది వివేకము. వైరాగ్యం వచ్చేసరికి ఏమొస్తుందంటే, ప్రతిదాన్ని మనం ఏది ఆశించకుండా, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం అంటే ధ్యానం చేస్తే నా జబ్బులు తగ్గిపోవాలి, ఈవేళ ధ్యానం చేస్తాను మా అబ్బాయి పెళ్ళి అయిపోవాలి, ధ్యానం చేస్తే నాకు అలా కలర్స్ కనబడాలి, ధ్యానం చేస్తే నేను అలాగా 6 ఫీట్లు ఎగిరి పైకి లేవాలి అంటే ఇది కూడా కోరుకున్నట్టే కదా. మనం ధ్యానం చేసాడు ఎలా ఉండాలండి? ఏమీ ఆశించకుండా, ఏ కర్మైనా సరే, అది ధ్యానమైనా ఏదైనా కానీ ఫలాపేక్ష లేకుండా
మనం ఖచ్చితంగా ఏ పని చేస్తే 100% రిజల్ట్స్ వస్తుందండి. మనం దేనికోసం లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ లిమిట్ అవుతుంది, అది అయిపోతుంది. ఈరోజు అనారోగ్యం కావచ్చు, రేపు మీ అబ్బాయి జాబ్ కావచ్చు, ఎల్లుండి ఇల్లు కట్టుకోవడం కావచ్చు, రేపు కారు కొనుక్కోవడం. అదే మీరు అవి ఏమీ లేకుండా, అది ప్రతిసారి ఫస్ట్ నేర్పించిన విషయం అది. అంటే మాకు ధ్యానం నేర్పించాడు పుస్తకాలు, పాంప్లెట్లు, ఈ సెంటర్స్, ఈ టీచర్స్ ఎవరు లేకపోవడం వల్ల మా ఇన్నర్ నుంచి ఏదో ఒక మాస్టర్ జీకే ఉండేవారు, కొంత గైడెన్స్ చేసి నిలిపేవాడు. ధ్యానం చేస్తూ 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 ఉంటుంటే లోపటి నుంచి అన్నీ వచ్చాయండి. ఒక చక్కటి అనారోగ్యం అనేది ఏ ఇష్టం లేకుండా ధ్యానం చేస్తే 2 నెలల్లో 80% అనారోగ్యం తగ్గిపోవడం ఏంటి అసలు. 8 సంవత్సరాలు నరకం చూసుండి ఇంకెప్పటికైనా నా జీవితంలో అసలు ఆరోగ్యం వస్తుందా లేదో తెలియదు. 20-30 మెట్లు కూడా ఎక్కుతాను లేదు నేను ఇప్పటికీ. నా జీవితంలో నేను 10 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు అసలు నేను. అలాంటి ఈ రోజు నేను 16 గంటలు ప్రయాణం చేయగలను, 18 గంటల ప్రయాణం అమర్నాథ్ యాత్ర చేశాను, బస్ ప్రయాణం నేను. మరి ఈజిప్ట్ వెళ్ళాను, అమర్నాథ్ యాత్రకు వెళ్ళాను, శ్రీశైలం అడవుల్లోకి అన్ని గంటలు ట్రెక్కింగ్ చేశాను 2 సార్లు. మారేడుమిల్లి ట్రెక్కింగ్ అంటే అన్నిటికంటే టఫెస్ట్ ట్రెక్కింగ్ శ్రీశైలం తర్వాత. ఆ ట్రెక్కింగ్ 2 సార్లు చేశాను. తుంబుతిద్ద 3 సార్లు ట్రెక్కింగ్ వెళ్ళాం, 14 కిలోమీటర్లు. మరి అరకు అయితే ఆడుతూ పాడుతూ 6-7 సార్లు వెళ్ళాం మేము. ఇంకా అంతకంటే గొప్పగా అయితే నేను చిన్నప్పుడు చెప్పాను చాలా హెల్తీ బాడీ అని చెప్పాను కదా. చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతుంటే నాకు మా సింహాచలం కొండ అంటే ఇలా నిలిపెత్తి చూస్తేనే చాలా భయం వేస్తుంది అసలు. మనం మామూలు చూడడానికి కూడా విశాఖపట్నం మా మేడం నుంచి ఎన్నోసార్లు చూసాం. అదే కొండ ఏమీ కాకుండా ఎక్కిపోయామనిపిస్తుంది నాకు. నేను చిన్నప్పుడు అంత హెల్తీగా ఫ్లైట్ ఏదో క్రాష్ అయి పడిపోయింది కొండ మీద. అందుకని మా స్కూల్ పిల్లలందరూ మా ట్యూషన్ మాస్టర్లు తీసుకెళ్తే ఆ కొండ ఎక్కిపోవడం ఒక ఎత్తు అయితే, కొండ మళ్ళీ కిందకి దిగి దాని త్రూ సింహాచలం నుంచి ఎక్కడ మాధవదారండి, ఎక్కడ సింహాచలం ఉంది అంటే ఈ కొండెక్కి సింహాచలం దిగి మళ్ళీ సింహాచలం మెట్లు మళ్ళీ అన్ని మెట్లు కింద దిగాం. అంటే అంత హెల్తీగా ఉన్న మనుషులు నాకు ఎలా అనిపిస్తుంది అసలు. 19 సంవత్సరాలు పెళ్ళి 21 సంవత్సరాల నుంచి ఇవన్నీ అనిపిస్తుంటే ఏంటి జీవితం అసలు. నేను చెప్పాను అప్పటికైనా పెళ్లి చేయొద్దు అప్పుడు ఆ పెళ్ళే ఇష్టం లేదని చెప్తే పెళ్లి చేసే సరే. ఇప్పుడు పిల్లలు మా వారు అన్నారు, నాకు ఇంకా తమ్ముళ్ళు 3 ఉన్నారు. చంద్రశేఖర్ నుంచి బిట్స్ పిల్లల్ని చదువుతున్నాడు, జీకే వచ్చి ఎంబీబీఎస్ చేస్తున్నాడు, మా వేణు ఏమొచ్చి గీతం కాలేజీలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇంతమంది చదువుతున్నారు. మన పిల్లల్ని ఒక 4-5 సంవత్సరాలు వద్దంటే పెళ్ళే వద్దనుకుంటే పిల్లల కోసం మీరు చెప్తున్నారని ఫస్ట్ నవ్వుకున్నాను నేను. అలాంటిది ఎంత నవ్వు వస్తుందంటే మన జీవితంలో మనం అనుకుంటాం అన్నీ మనమే డిజైన్ చేసేసుకుంటాం, చాలా గ్రేట్ అనుకుంటాం. మీరు చేస్తే చేయొచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రం మిమ్మల్ని ఆ యూనివర్స్ నడిపిస్తుంది. నేను దాన్ని ఎక్కువగా నేను లైక్ చేస్తాను. అంటే మీరు క్రియేట్ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు, మేనిఫెస్టోని ఏమైనా చేయొచ్చు, చాలా గొప్ప విషయం అది చాలా. కానీ నా జీవితంలో మాత్రం నేను అలా కాకుండా నేను ఎప్పుడు సరెండర్నెస్తో వెళ్ళిపోయేదాన్ని. నేను ఎక్కువ చాలా విషయాలు అంటే నేను సరెండర్ అయి ఉంటాను. నా జీవితంలో ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకు వెళ్ళిపోతాను. అవన్నీ నా యూనివర్స్కి చాలా బాగా తెలుసు. దానికి ఒక మాట చెప్తాను, మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. మా నాన్నగారి నుంచి నేర్చుకున్న మాట ఏంటంటే, మా అమ్మగారు ఎప్పుడు టెన్షన్ పడే పార్టీ. 3 ఆడపిల్లలు, అక్క లక్ష్మి, చెల్లి పార్వతి, నా పేరు వాణి. పెళ్ళైన తర్వాత వచ్చారు మార్చారు నా పేరు వాణి అని. నా పేరు అసలు పేరు వాణి కాదండి, సత్యవతి. అంటే నన్ను ముద్దుగా సత్య అని పిలుస్తుండేవారు అందరూను. ఇంకా ముద్దుగా మేనత్తలు అందరూ అంటే సత్యాన్ని అప్పుడే మాట్లాడేవారు. అయ్యే సత్యం ఇలా రా అనేవారు నన్ను. అంటే ఎంత ముద్దుగా నాకు అనిపించిందో ఆ పేరు పిలుస్తుండే. దాని పెళ్ళప్పుడు నా పేరు సత్యవాణి అని మార్చారు. అంటే దానికి అర్థం ఉందేమో చాలా మంది అడిగేవారు నన్ను, నిన్నేంటి లక్ష్మీ సరస్వతి పార్వతి కదా, నీ పేరు సరస్వతి పెట్టలేదంటే ఇప్పుడు పెట్టారు కదా పెళ్ళైన తర్వాత. నాకు అనుమతి లేకుండా నన్ను అడిగకుండా పెట్టేశారు. ఏదో కారణం ఉంటుందని చెప్పేసి. అలా అంటే మన పేరైనా కానివ్వండి, మన జీవితంలో వచ్చే ప్రతిదీ కూడా మనకు అర్థమైనా అర్థం కాకపోయినా అలా జరుగుతూ ఉంటాయి అంతే. వాటిని అలా మనం సాక్షిభూతంగా చూసుకెళ్ళిపోవడం ఒకటి. ఏదైనా కష్టమో నష్టమో ఏదో వచ్చినప్పుడు మనం నిజమైన మాస్టరీ అర్థమవుతుందండి. ఆ స్థితప్రజ్ఞత అన్ని ఎలా తెలుస్తుంది అంటే, మనం ధ్యానం చేసేటప్పుడే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదైనా వచ్చిందనుకోండి, అది ఏదైనా అవ్వచ్చు, చిన్న విషయం పెద్ద విషయం, ఆ టైంలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారని మీ మాస్టరీ అంటాను నేను. నేను ఎప్పుడు నన్ను అలా చూసుకుంటాను. నేను ఏ మనిషికి ఏ కష్టాలు రాకుండా ఉండండి, ధ్యానం చేస్తే రావు అని అనుకోకుండా ఉంటాయి. కాకపోతే గొడ్డలతో పోయిన విషయం చిన్న గోటి దెబ్బతో పోతుంది అంటాను నేను. చాలా పెద్ద విషయం కాదు గొడ్డలంటే, దెబ్బ అంటే అది ఎంత పెద్ద దెబ్బ అండి. ఒక్కసారి గొడ్డల దెబ్బ తగిలితే ఏమైనా ఉంటుందా మనిషి. అదే చిన్న గోరుగిచ్చుకుంది అనుకోండి, ఎంత చిన్న దెబ్బ అది. అంత సింపుల్గా మనం ఈ ఆధ్యాత్మికంగా మనం ఈ ధ్యానం అనే మార్గంలో ఉన్నాం కాబట్టి అద్భుతంగా మనం చేస్తూ ఉన్నాం. మరి పత్రిసార్తో ఫస్ట్ నేను పరిచయం ఎలా అయిందంటే, వితిన్ ఒక 2 months తర్వాత తగ్గిపోయింది. అప్పుడు పత్రిసారి నాకు పరిచయం లేదు. తర్వాత నాకు ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత హాస్టల్ సర్జరీ ఆపరేషన్ కూడా చేశారు. అది ఎవరో చేశారు అనుకున్నాను. వితిన్ 3 years తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, డైరెక్ట్ సాక్షాత్తు పత్రిసారే వచ్చి ఆయన ఫేస్ కనిపించకుండా ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తూ వాయిస్ వినబడుతూ ఆయన 4 ఆపరేషన్ చేశారు. అంటే ఈ శరీరంతో ఈ భూమి మీద ఎంత పని ఉందో అది నాకు అర్థమైంది ఈ మూమెంట్కి. అలా తయారు చేసిన మనిషి అయితే నేను. తర్వాత నాకు అర్థమైంది, ప్రతిసారి చూశాను ఇలా వంట చేస్తున్నాను. సార్ మీరే కదా సార్ హాస్టల్ సర్జరీ ఆపరేషన్ చేసి మీ వాయిస్ వినబడింది అన్నాను. నాకు ఆ పాపం పుణ్యం తెలియదు, మరి అలాంటి మంచి పనులు చేయనన్నారు సార్.
అది మనకు అర్థమైంది ఆ విషయం. అది దాన్ని కరెక్ట్గానే జీకేకి అప్పుడే తెలిసింది కానీ నాకు చెప్పలేదు అది. దాని తర్వాత సార్ నేను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఫస్ట్ టైం నేను డయాస్ మీద క్లాస్ చెప్తున్నారు 300 మందికి, ప్యాంటు షర్ట్ వేసుకొని మామూలుగా. ఆయన చెప్తున్న వర్డ్స్ ఏం చెప్తున్నారంటే, నేను ఒక జన్మలో బుద్ధుడి దగ్గర ఆనందుడిని, ఒక దగ్గర సూఫీ మాస్టర్ని, ఒక దగ్గర ఇంకో జన్మలో ఇంకోటి చెప్పి ఇది నా ఆఖరి జన్మ అని చెప్పి కరెక్ట్ కన్ఫర్మేషన్ చెప్పేశారు ఆయన. నాకు మతిపోయింది అసలు. ఇదేంటి ఈ జన్మ ఆఖరి జన్మ ఈయన ఎలా చెప్పేస్తారు అసలు? ఈయనకి ఎంత బాగా తెలుసు అసలు. అసలు ఆఖరి జన్మ చేసుకోవడానికి ఏమవుతుంది అసలు? నేను తిన్నంగా క్లాస్ అంతా అయిపోయిందండి, అందరూ ఎవరికాలు లేచి వెళ్ళిపోతుంటే నేను తిన్నంగా డయాస్ దగ్గరికి వెళ్ళిపోతాను. సార్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాను నేను. ఆయన కింద దిగుతున్నాను, నేను తిన్నంగా స్ట్రైట్గా వెళ్తున్నాను. ఆయనతో అడిగాను నేను, సార్ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా అని అడిగాను. ఆయన ఏమన్నారంటే, మీరు ఏం అడగాలనుకుంటే అడగండి మేడం, నేను ఏమనుకోవాలనుకుంటే నేను అనుకుంటాను, నా ఇష్టం అన్నారు. అంతే కదండి, ఆయన ఇష్టం అది. ఆయన చెప్పారు అనగానే మళ్ళీ నువ్వు అని సొర్రలేదు ఆయన. వెంటనే నా భుజం మీద చెయ్యేసి, అంటే ఫస్ట్ చూడడం ఆయన నేను ఇలా భుజం మీద చేసి నడిపించుకుంటూ తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి నా పక్కన కూర్చున్నారు ఆయన. వచ్చి కూర్చొని ఏమంటున్నారంటే, ఇప్పుడు అడగండి మేడం మీ క్వశ్చన్ ఏంటో అని అడిగారు. అదే క్వశ్చన్ అదే వాయిస్ అడిగాను మళ్ళీ నేను. సార్ మిమ్మల్ని ఒక మాట్లాడుతాను, ఏమో అనుకోరు కదా, ఇది ఆకర్జనం చేసుకోవడం ఏంటి సార్, మీరు అప్పుడే ఆకర్జనం చేసుకోవచ్చు కదా. మళ్ళీ నేనే సజెస్ట్ చేస్తున్నాను. అంటే బుద్ధుడి దగ్గర ఆనందం అంటే చాలా గొప్ప విషయం కదా, అక్కడే ఆకర్జనం చేసుకోవచ్చు అంటే ఆయన ఏమన్నా తెలుసా అండి, ఆ జన్మల్లో నేను చాలామంది తెలుసుంటుంది మీ ఆన్సర్ మీకు. శిరీష విన్నారా? ఆ జన్మల్లో నేను ధ్యానం మాత్రం నేర్చుకున్నాను. నేను ధ్యానాన్ని పంచలేదు ఎవరికి కూడా. మీరు చూసుకోండి కావాలంటే, ఆనందుడిగా ఎక్కడ ధ్యాన ప్రచారంలో బుద్ధుడితో వెనకాతలు వెళ్ళి ప్రచారంలో లేరంటారు. అది ఆయన ఎప్పుడు ఆయన బుద్ధ భగవాన్ని గమనించుకుంటూ ఉన్నారంట. అలాగే సూఫీ మాస్టర్ గారు అన్నింటిలో కూడా ధ్యానాన్ని నేర్చుకోవడం తప్ప, సాధన చేశారు తప్ప ఎవరికి పంచలేదు. అది ఎప్పుడైతే మనం ధ్యానాన్ని పంచుతామో అది ఆఖరి జన్మ అనేది నాకు అర్థమైపోయింది. క్లారిటీ ఆయన ఇచ్చేశారు. అప్పుడు నాకు అర్థమైంది. మీకు ఏమైనా డౌట్ ఉంది అందులోనే? లేదు, ఇది పర్ఫెక్ట్. సార్ దయా కిందకు వచ్చి కూర్చోబెట్టి ఎప్పుడు అనుకున్నారు ఇది? నేను 96లో వచ్చి అంటే జస్ట్ 2-3 సంవత్సరాల్లో. ధ్యాన ప్రచారం నేను ఎక్కువ చేయలేదు మేడం, ఎక్కువ చేయలేదు. కానీ ధ్యానాన్ని పూర్తి పంచడానికి ఈ జన్మలో వచ్చాను. ఇప్పుడు ధ్యానం చేయడానికి రాలేదన్నారు. క్లారిటీ, ధ్యానాన్ని ఇప్పుడు చేయడానికి రాలేదు నేను, ధ్యానాన్ని నా జీవితం అంతా పంచడానికి వచ్చానని చెప్పారు. చెప్పగానే అప్పటికే నాకు ధ్యానం చేస్తున్నప్పటికీ ఇవన్నీ తగ్గగానే ఏం చేశానంటే, నాకు లోపల నుంచి అనిపించేది అది నా కోసం కూడా చెప్పుండొచ్చు. శిరీష గారు ఇంకోటి గుర్తుంచుకోండి, మనం ఎక్కడ సిచ్యువేషన్ బట్టి సార్ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మీరు చెప్తే నాకు అనిపిస్తుంది, నేను అప్పుడు ఎలా ఉన్నాను నా పరిస్థితి అంటే, ధ్యానం ఎప్పుడైతే నాకు అనారోగ్యాలు తగ్గిపోయి 80% నాకు అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అందరికి చెప్పేస్తే బాగుంటుంది కదా, ఇంత బాగా 8 సంవత్సరాలు బట్టి ఇంత నరకం చూసిన మనిషిని 2 నెలల్లో తగ్గిపోయింది నాకు. అసలు అంత డిస్క్ ప్రాబ్లం కూడా 2 సంవత్సరాల్లో నాకు హాస్టల్ సర్జరీ ఆపరేషన్ అవుతుంది నాకు తెలియదు. హాస్టల్ సర్జరీ అంటే ఏంటో తెలియదు నాకు. ఎవరు మాస్టర్లు ఎవరు వస్తే తర్వాత చాలా విన్నాను, 100 మంది విన్నాను నేను. విజయలక్ష్మి మేడంకి హాస్టల్ సర్జరీ ఆపరేషన్ అయింది, చాలా మంది విన్నాను. తర్వాత నాకు జరిగినప్పుడు మాత్రం నేను ఎప్పుడు వినలేదు మేడం అసలు. అందుకని నాకు చాలా అదొక మిరాకిల్. ఏంటి అసలు ధ్యానంలో ఇన్ని రకాలు ఉంటాయా? వాయిస్లు వినబడడం ఏంటి అసలు? ఇన్నర్ వాయిస్ ఎంత స్పష్టంగా వినబడేది అంటే, నాకు లోపల నుంచి నా జీవితంలో ఇప్పటికీ ఒక 4 సార్లు ఇన్నర్ వాయిస్ వినబడిందండి. అంతర్వాణి అంటే మనం వింటుంటాం, సినిమాల్లో వింటుంటాం. అంతర్వాణి అనేది వినబడతాదా? ఆకాశవాణి నాకు ఇప్పుడు వినబడలేదు. నిజం చెప్పాలంటే బయట నుంచి వాయిస్ ఎప్పుడు నాకు వినబడలే. ఒక్కసారి వినబడింది అది బయట నుంచి వాయిస్ అని నేను చెప్తాను. అది ఇన్నర్ వాయిస్ మాత్రం నాకు 3 సార్లు అండి. ఒకసారి ముందు 10 సార్లు కలిసిన విషయం చెప్పేస్తాను మీకు. ఆయన చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది. నాకు అప్పటికే అందరికి ధ్యానం చెప్పాలనిపిస్తుంది కదా, అందుకే నా కోసం కూడా చెప్పుండొచ్చు ఆయన. సార్ నాది ఇది ఆఖరి జన్మ మేడం, నేను పంచడానికి వచ్చానంటే మీరు ఎందుకోసం వచ్చారని కూడా చెప్పుండొచ్చు నన్ను. నాకు ధ్యానం చేసే కన్నా కూడా చెప్పడంలో చాలా, అందుకే నేను వెజిటేరియన్ ర్యాలీలు కూడా చాలా ర్యాలీలు చేయడం అనేది ఎంత ఇష్టం అంటే, ర్యాలీలు చేస్తుంటే ఇంకా నాట్యం చేయడమేనండి. మీరు చెప్తే నవ్వరు. ఇంకా ఎంత లోపల నుంచి ఆనందం వచ్చేదంటే, ఇంకా అప్పటికి ఎవరు రోడ్ల మీదకి వెళ్ళడం కానీ, ఇంట్లోంచి బయటికి గడప దాటి కూడా వెళ్ళకూడదు. మా జాయింట్ ఫ్యామిలీలో 14 సంవత్సరం బట్టి మేము జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళని. కానీ సార్ మమ్మల్ని ఎలా బయట తీసుకొచ్చారంటే, ఇంటికి రాగానే వాణి మేడం కారు ఎక్కండి, 2 జతలు బట్టలు పెట్టుకోండి, నాతో పాటు శ్రీకాకుళం విజయనగరం మీరు వస్తున్నారు తీసుకెళ్ళిపోయేవారు. నాతో పాటు స్టీల్ ప్లాంట్ క్లాస్కి వస్తా అంటే, ఎవ్వరు క్లాసులు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు. ఒకే ఒక ఆవిడ రాజశేఖర సత్యాన్ని, మీకు ఎవరికైనా తెలుసో లేదు తెలియదు, ఎప్పుడో పాత అంటే అప్పుడు రెడ్డి నాయుడు గారి ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు, లక్ష్మీ మేడం ఎవరూ లేరండి. అసలు మెడిటేషన్ చేయడమే తప్ప సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కూడా తక్కువ. అందులో కొంచెం డేరింగ్గా సార్ దగ్గర ప్రతిదానికి ఫస్ట్ నుంచే పక్కన నించోవడం కానీ భయం అనేది ఉండేది కాదు. మేము డాటరు, నేను తల్లి కొడుకు సంబంధం చెప్పాను కదా. ఎందుకు చెప్తున్నానంటే మీకు, సార్ ఒక డయాస్ మీద చెప్తున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ ఒకటి అయింది. అదే రోజు ఇంకొకటి ఏమైందంటే, ఆ రోజు అప్పుడు ఎవరికి చెప్పలేదు నేను, ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఒక 10 ఏళ్ళు అయితే ఎవరికి చెప్పేదాన్ని కదా ఆ విషయాన్ని.
సార్ డయాస్ మీద చక్కగా ఫ్లూట్ వాయిస్తున్నారు, మంచిగా క్లాస్ చెప్తున్నారు. నేను 3వ లైన్లో కూర్చున్నాను. నేను అప్పటికి పత్తి సార్ని ఇప్పుడు చూడలేదు నేను అసలు. నాకు అటువంటి అనుభవాలు లేవు. ఆయన సాక్షాత్తు జస్ట్ ఒక 3 నెలల పిల్లడండి, మగపిల్లడు అయిపోయి నా ఒళ్ళో పడుకొని నేను మదర్ ఫీడ్ చేస్తానంటే ఆ విషయాన్ని ఎలా చెప్తాను నేను ఎవరికైనా? అంటే అప్పటికి ఉన్న భయాలు అయితే ఎలా ఉండేవంటే అసలు ఈ ఏదో ధ్యానం అంటే ఒక మాయలు ఉంటాయంట, ఇవన్నీ అంటే ఈయనకి ఏమైనా అలా మాయలు వచ్చా అయితే అది ఎవరు చెప్తాను అసలు? అందులో ఒక మగపిల్లడిగా వచ్చి నేను మదర్ ఫీడ్ చేయడం దాన్ని తల్లిగా ఎంత అనుభూతి చెందుతున్నానంటే నా 2 పిల్లలు పుట్టేశారు అప్పటికి నాకు. ఆ మాతృత్వ విలువ నాకు తెలుసు. అందువల్ల నేను చాలా అనుభూతి చెందాను. ఇదొక విషయం. ఇక్కడ యూఎస్కి వచ్చాక ఈ మధ్యన ఈ విషయాన్ని ఎవరితో చెప్పినప్పుడు నాకు 3వ విషయం వచ్చింది నాకు. అంటే చూడండి, ఒక్కొక్కసారి ఒక విషయం ఒక ఎలా అర్థమవుతుంది అనేది. ఇంకోటి ఏమర్థమైంది నాకు, ఎప్పటి నుంచో కూడా చిన్నప్పటి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ 3 అనే నెంబర్ చాలా ఇష్టం నాకు. నా ప్రతి సెకండ్ స్టాండ్ నోట్బుక్ నుంచి కూడా ఫస్ట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 గీతలు గీస్తాను, మధ్యలో సిలువ బొమ్మ వేస్తాను, పక్కన అల్లా బొమ్మ వేస్తాను. అంటే ఈ 3 ఒకటే అనేది నాకు 2వ క్లాస్ నుంచి పడిపోయింది నాకు అది. ఈ 3 వేరే కాదని నాకు ఎప్పుడు లేదు. నా చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ నా క్రిస్టియన్ అమ్మాయి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ముస్లిం అమ్మాయి కుబ్రా బాను, నేను మధ్యలో. అంటే మేము అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అందుకని ఈ భావం కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నేను ఎప్పుడు 31st నైట్ కూడా ఎక్కడ ఉండనండి, నేను చర్చిలో ఉండేదాన్ని. నేను మా ఎదురింటి వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు, వాళ్ళతో అక్కాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చర్చిలోకి వెళ్ళేదాన్ని. నాకు ఆ భావం భేదం ఏమీ లేదనమాట. ఇది నాకు ఉండేది అనిపించేది. అంటే ప్రతిదీ కూడా మనం ఒక డిసైడ్ చేసుకునే వస్తామనేది నాకు అర్థమైపోయింది. ప్రతిసారి అలా చేశాక ఈ విషయాన్ని బాబు ఎవరు చెప్పకూడదు ఇది చెప్పేశాను. సార్ ఎలా అయితే నాకు జన అవన్నీ చెప్పేశారు, కానీ ఓ 10 సంవత్సరాలు ఎవరు చెప్పేదని కాదు. తర్వాత ఎలా అర్థమైంది, నాకు 3 పిల్లలు అంటే ఇష్టం అండి. 2 పిల్లలు పుట్టారు, 3వ పిల్లది అబార్షన్ అయింది. అది ఎలా అయిందంటే నాకు అసలు ఏమీ ఇష్టం లేదు, నేను నరకం చూసుంటాను. అంటే ఎంత బాధ, కొన్ని సంవత్సరాలు నేను మర్చిపోలేకపోయాను అసలు. అప్పుడు ధ్యానం మా ఇంట్లో లేదు ఇంకా. అయినా కానీ తప్పే అది. ఆ అబార్షన్ చేయడం అనేది నా డెలివరీలు 2 కష్టమైంది, నా ప్రాణం కూడా పోవాల్సింది అది. మా వారు చిన్న వయసు అవడం వల్ల ఇంకెవరికి చెప్పకుండా దొంగతనంగా నన్ను మా అక్క సపోర్ట్ తీసుకొని ఏం చేస్తే నాకు గాజుకళ్ళు అయిపోయాయంటే చనిపోయినట్టు అయిపోయారంటే మా అత్తగారు వచ్చి మా ఆయన గారిని ఎప్పుడు తిట్టలేనట్టుగా, నీకు బుద్ధి ఉందా, 2 పిల్లలు తల్లి లేకుండా అయిపోను అసలు, నీ చేసిన చిన్న పిచ్చి పని చేశాను చెప్పి తిట్టడము. ఆ 3 పిల్లలు నా కోరిక ఎంత ఉండిపోయింది, నాకు 3 పిల్లలు కావాలి అసలు. అప్పుడు మా వారికి అంత గట్టిగా ఇచ్చారంటే వార్నింగ్, ఆ రోజుల్లో ఫస్ట్ టైం నోరు ఇప్పి నేను, మీరు 3వ పిల్ల కాకుండా చేశారని ఎంత ఏడ్చారో నాకు తెలుసు అసలు. ఆ అబార్షన్ అయిన రూమ్లో, అతి పెద్ద రూమ్లో నేను ప్రతి గోడను చూసుకుంటూ అంటే చాలా బాధపడేది అనమాట నేను. అసలు ఎందుకు ఆ పిల్లని చంపేసి దాంట్లో నేను భాగస్వామి అయినని. అప్పుడు మా వారికి ఒకటి కండిషన్ ఏం పెట్టానంటే, నా 2 పిల్లలు పుట్టారు కదా, ఈ 2 పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నామో, 3వ పిల్ల అంటే నాకు ఆధ్యాత్మిక పుత్రులు అనుకోవచ్చు. ఇంకా తర్వాత నా ధ్యానం వచ్చిన తర్వాత అని చెప్పాను నేను. అప్పటికి ఇంకా ధ్యానం అది లేదు. ఆ ఖర్చు మాత్రం 3వ పిల్లకి మాత్రం ఎక్కడో కదా మొత్తం అంత ఖర్చు పెట్టించేస్తాను అంతే అన్నానంతే. అది అప్పటికి ధ్యానం వస్తుందని మా జీకే క్లాస్లో చెప్పాడు, ఆధ్యాత్మిక పుత్రులు మనం ఏదైతే కాన్సెప్ట్ చేస్తున్నాం, ఏదైతే మనం ఒక సబ్జెక్ట్ చేసుకుని పని చేస్తున్నాం, ఆ పని అంతా కూడా మన పిల్లలే అని చెప్పేవాడు. అమ్మయ్య నాకు దొరికింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ దేనికైనా నాకు ఆ స్వేచ్ఛ ఫ్రీడమ్ నా పైనుంచే తెచ్చుకున్నానేమో, ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కానీ తెచ్చుకున్నానేమో తెలియదు. ఇప్పుడు ఇలా రావాలనుకోండి అమెరికాకి, నేను స్వతంత్రంగా 2 రావాల్సింది అసలు. కానీ నా పని లేదు అని, ఈసారి నువ్వు ఒక్కదాని వెళ్ళు, నీ పనే ఉంది అక్కడ అని చెప్పి నన్ను టికెట్లు తీసి పంపించారు కదా మరి. అందువల్ల ప్రతి దాంట్లో కూడా ఆ ఫ్రీడమ్ నేను తీసుకున్నాను. అందుకే ఏమో 3వ పిల్లడిగా నేను చూడండి మాతృత్వం అనుభూతి చెందిన అది నాకు ఇక్కడికి వచ్చాక అనిపించింది. ఇంతవరకు ఏంటంటే సార్ ఏంటి అలా వచ్చారు, అందుకేనేమో ఈ తల్లి కొడుకు రిలేషన్ నాకు. అంతే పిఎస్ఎస్లో కొన్ని 100 మంది పిల్లలు ఉంటారు. అమ్మ అనేవాళ్ళు 90 మంది ఉంటే, అక్క అనేవాళ్ళు మన ఆనంద్ నవకాంత్ ఒక 10 మంది 5 ఉంటారు అక్క అనేవాళ్ళు. ఆంటీ అనేవాళ్ళు 1 2 3 ఉంటారు అంతే. అంటే ఈ పిల్లలు నాకు ఇంకొక పిచ్చి ఉండేదండి, మగపిల్లలు పిచ్చి ఉండేది నాకు. అంటే మగపిల్లలు అంటే ఎందుకు ఇష్టం అంటే, నాకు మా ఇంట్లో 2 అక్క చెల్లెలు, 3 అక్క చెల్లెలని, అక్కకి 3 ఆడపిల్లలు పుట్టారు, చెల్లికి 2 ఆడపిల్లలు, నాకు 2. మా అత్తగారింటికి వెళ్ళాక మా మరిది గారికి 3 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు. అంటే అందరూ ఆడపిల్లలు మర్చిపోయి ఆ మగపిల్లల కోసం చాలా ఇష్టం ఉండేది. నేను నిజంగా చెప్పాలంటే మా అత్తగారింటికి నేను ఒక కోడలుగా వెళ్ళడానికి కారణం కూడా మా ఇంట్లో 4 మరుదులు. అబ్బా ఎవరింట్లో లేదంటే మా ఇంట్లో 4 ఉన్నారు అని చక్కాలతోని. అందరూ పెద్దోళ్ళే. చంద్ర పెద్ద, జీకే నాకన్నా 1 మంత్ పెద్ద, సతీష్ పెద్ద, ఒక వేణొక్కడే నాకంటే చిన్న అంతే. అలాంటి కుటుంబంలోకి వెళ్ళి పెద్ద కోడలుగా వెళ్ళి 14 సంవత్సరాలు జాయింట్ ఫ్యామిలీ ఉంటూ, జీకేకి ఏం కావాలి జీకే ఇష్టమైన జీకేకి ఉండాలి, సతీష్కి ఏం కావాలంటే సతీష్కి, మా వేణుకి ఏం కావాలి మా మావయ్యకి ఏం కావాలి, మా వారికి చేయాల్సిన చాలా తక్కువ. ఆయన నోరు విడిచి ఏనాడు ఇది కావాలని అడిగేవారు కాదు. పైపచ్చి ఆయన కోసం ప్రత్యేకంగా తీస్తే నా కోసం ఎత్తు తీయకూడదు. అది జాయింట్ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఏది మిగిలితే అది తినాలని కాన్సెప్ట్ నాకు చెప్పేవారు. ఒకసారి మా అత్తగారు తీయమన్నాను, కొంచెం కూర పక్కన పెట్టాను అంతే. అంటే విలువలు అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే అండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఒక్కసారి తీసిన తర్వాత నేను ఎప్పుడు జీవితంలో మా వారికి ఒక పెద్ద ఫంక్షన్ అవనివ్వండి, అబ్బాయి ఇంత ఆది వచ్చి తింటారేమో, ఇంకెప్పుడు నేను చెయ్యను. అది ఏది మిగిలితేనే అది అవుతుంది అంతే. అది ఆయన నాకు గట్టిగా చెప్పేశారు. ఇంకా దాంతో ఆ క్లారిటీ వచ్చేసింది.
పైపేసి మా జీకే గారి కోసం చెప్పాలంటే, మా జీకే మహాత్ముడి కోసమే మేము కోళ్ళ ఫారం రన్ చేసాము. మరి ఒక 40 కోళ్ళు పెంచేవాళ్ళమి. వారానికి ఒకసారి కోడిని చేసి వాళ్ళు ఎవరో తెస్తే లేబర్ నుంచి, మా క్రషర్ నుంచి ఆ వండే పాపం అంతా నేనే కట్టుకున్నాను. దానికేనేమో బ్యాక్ పెయిన్‌తోని వీటితోని నిజంగా చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు అంటుంటాను, జీకే నీ వల్లే నేను మొత్తం చికెన్ తండూరీలు, బటర్ చికెన్‌లు, ఈ చికెన్ 65లు, ఆ ఫిష్‌లు ఎన్ని వెరైటీస్ దెబ్బలు పడతాయని పాట వచ్చింది కదా. చూసి అరుణ్ వస్తేనే పాట వచ్చింది చూడండి. ఎవరు ఎనర్జీస్ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తే ఇంకేమంటే ఇంకా ఆ వాళ్ళ ఎందుకంటే దెబ్బలు పడితే అయిపోయింది. నేను ఏదో రోజు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఆ డాన్స్లన్నీ వేసుకోవాలి మన అందరూ విని. ఎంతసేపు సీరియస్ గా క్లాసులు వినేసి ఏదో ముక్తి మోక్షం సంబంధించి కాకుండా అంతే. ఎస్, అందువల్ల ఇది ప్రతిదీ మన ప్లాన్ తో ఉంటుందనే విషయం చాలా చక్కగా అర్థమైంది. ఆ రోజు సాత్ అయిపోయింది కదండి. తర్వాత ఫస్ట్ ఎప్పుడు చూసాను, అరకు ట్రెక్కింగ్ లో చూశాను నేను. అప్పటికే నాలో జిజ్ఞాస, ఈ మెడిటేషన్ గంటలు నా సాధన విషయం కూడా మీకు తెలుసో తెలియదో. ఫస్ట్ 10 నిమిషాలు చేయాల్సిన మనిషిని కష్టమైన దాన్ని విత్తిన 2 నెలల్లోని రోజుకు 3-4 గంటలు సాధన చేసే స్థితికి వెళ్ళాను. అది ఏ టైం ఎంచుకున్నాను చూడండి. నా అంతలు నేను ఇప్పుడైతే గోడాకేశ ఇవన్నీ ఎన్నో రకాలు వచ్చాయి. ఇప్పుడు మనకి అన్నీ కూడా లోపల నుంచి వచ్చేదే, బయట నుంచి ఏమి వచ్చేది కాదండి. అది ఎలా వచ్చిందంటే, నాకు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు, మంచి డీప్ కాన్షియస్కి వెళ్తున్న లోపు ఎవరో ఒకరు లేపేసేవారు. అబ్బా ఇది కాదు మెడిటేషన్, ఇంకో టైం పెట్టని చెప్పి సాయంత్రం పూట చేసేదాన్ని. సాయంత్రం లేపేసేవారు. గంటకు ఆ గంట కూడా నాకు ఒక 10 నిమిషాలు అయ్యేది, లేపేసేవారు. ఈసారి అలా కాదు, మా వారికి చెప్పించి రాత్రి 10 గంటలకు మీ ఆడమేకి వెళ్తాం మేము పడుకోవడానికి. పిల్లల్ని ఈయన పడుకుని పోయిన తర్వాత 10:30-11 చేసి ఒక చాప బొంత గోడకేసుకొని హాయిగా కాలు చాపుకుని కూర్చుండిపోయేదాన్ని. తెల్లవారు 2కి లేచేదాన్ని, 3కి లేచేదాన్ని. అంత సాధన చేయడం వల్లనేమోనండి 2 నెలల్లో పూర్తిగా 80% బయటకు వచ్చేసాను అంతే నేను. అందువల్ల ఎవరైనా ఫస్ట్ నేను చెప్తాను, 1 year అయినా సరే సాధన పెట్టండి ఫస్ట్. మనం ఎన్ని పనులను చేయొచ్చు. మనం అంతర్భాగంగా ఎందుకు వచ్చాం అసలు మన భూమి మీదకి? మన సత్యశోధన చెయ్యాలి కదా. ఆ సాధన చేస్తేనే అవుతుంది. ఆ సాధన చాలా ఒక సంవత్సరం చేయలేదు మేమేమిని. చిన్న ధ్యాన ప్రచారం చేసినా కానీ ఒక 10 సంవత్సరాల పాటు ఇలా పిపాసలు పడి పిశాచాలు అంటారు చూడండి, ధ్యాన పిపాస. ఈ 10 మంది కూర్చొని అంటారు ఈ రాత్రికి ఏం చెప్పేస్తారో, ఏం డిస్కషన్ అయిపోద్దాం. మెల్లిగా రూమ్లో పడుకోవడానికి వెళ్ళేటప్పటికి మా వారు అనేవారు, ఎంత అయిందో అని టైం, ఏం చేస్తున్నాం ఎంతవరకు అంటే, నేను జీకే, సతీష్, లక్ష్మీపీలు అందరూ కలిసి మాట్లాడే టైం 12 అయిందండి. తెల్లవారు 3 అయ్యిందండి ఆవిడ, ఒకసారి 4 అయింది. ఇలాంటి నాకు బాగా గుర్తు, కొన్ని సంవత్సరాల పాటు చేసి ఉంటాం. అంటే ఆ జిజ్ఞాస అనేది కూడా అంతలా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే చూడండి. శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, 3 రోజుల యజ్ఞాల నుంచి కూడా ఈ రోజుకి 28 సంవత్సరాలు బట్టి ఒక్కరోజు కూడా ధ్యాన మహాయజ్ఞాలు నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఏ బుద్ధ పౌర్ణమి కూడా మిస్ అవ్వలేదు నేను. మన గురు పౌర్ణమి కూడా నేను మిస్ అయ్యేదాన్ని కాదు. సాత్తో పాటు ఒక రోజు ముందు వెళ్ళి సాత్తో కూడా నేను బుద్ధ పౌర్ణమి నందవరం వెళ్ళేదాన్ని. ఒకసారి ఒకటి ఈ మధ్యకాలంలో బుద్ధ పౌర్ణమి మిస్ అయింది తప్ప యజ్ఞాలు కూడా మిస్ అవ్వలేదు. మా అమ్మాయి పెళ్లి ముహూర్తాలు పెట్టాలనుకోండి, నేను దానికి సెట్ చేసి పెట్టేదాన్ని. కనీసం నేను యజ్ఞానికి మాత్రం అడుగు పెట్టుకున్న డిసెంబర్లో మా పాపది పెద్ద అమ్మాయి పెళ్లి. లాస్ట్ 3 days ఉంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి అంతా అయిపోయిన తర్వాత అంత అలసిపోయి ఉన్నాం పెళ్లి చేసామంటే. అలాంటిది మళ్ళా మన కైలాసపూర్ ధ్యానమాచకి వెళ్ళిపోయాము. ఇంకొక విషయం చేశానండి నేను. ఏం చేశానంటే, ఇంతమందికి 2,000 మంది పిలిచాము, ఒక 50 లక్షలు పెట్టి పెళ్లి చేసాము, కానీ సంతృప్తి రాలేదు నాకు. ఆ టైంలో ధ్యాన యజ్ఞానికి కనీసం మనం ఒక 2 లక్షలు 3 లక్షలు భోజనానికి ఇస్తే, ఇదే 2 లక్షలకి కనీసం ఒక 10,000 మంది అక్కడ టిఫిన్ తింటారు అక్కడ. అంటే మనం ఇంటి కళ్యాణం కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం కదా. మామూలుగా ఎప్పుడు మేము యజ్ఞాలకు ఇస్తాము. పెళ్లి పరంగా మా వారికి కండిషన్ చెప్పాను. నేను చెప్పాను కదా 3వ పిల్లల ఖర్చు అంతా అయిపించేస్తారని. అందుకే ఏమండి కైలాసపురికి మాత్రం 2 లక్షలు ఇవ్వాలన్నాను. ఓకే గ్రాంటెడ్ ఇచ్చేసారు. మరి 2వ పాప పెళ్ళి ఎప్పుడు అయింది అనుకుంటే, మా ప్రకృతి వ్యాలీలోని మాకు అవుతున్నట్టు పెళ్ళి అయింది మా చిన్న అమ్మాయిది. అప్పుడు కూడా చెప్పాను, అప్పుడు తక్కువ మంది 5,000 మంది జనాలు వస్తారు అక్కడికి. 1 లక్ష రూపాయలు అక్కడికి ఇస్తే ఒక రోజు భోజనంకి వస్తుందని చెప్పాను. ఆయన దానికి ఇచ్చారు అక్కడికి. అంటే మనం ఏదన్నా కానివ్వండి, ఇంటికి ఎంత ఖర్చు పెట్టడం ఆలోచించేటప్పుడు లోక కళ్యాణం కోసం ప్రతి పైసాని కూడా మనం ధన్ ఏది ఉంటే అది, డబ్బులు ఇస్తేనే గొప్పది కాదు అక్కడ. డబ్బులు ఆర్థికంగా లేదనుకోండి, శారీరకంతో కష్టం చేయాలి మనం, ఖచ్చితంగా సమయాన్ని వెచ్చించాలి. 3 ఉంటే 3 పెట్టండి, ఇంకా మహాభాగ్యం. ఏదైనా తీసుకెళ్తాం పైకంటే భూమి మీద నుంచి, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ, ఈ 3 ఒక కాన్సెప్ట్ అయితే, మరి శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, ఈ 3 ఒకటైతే, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఈ రెండిట్లో ఉంటే ఇటు ఇహం నుంచి పరానికి తీసుకెళ్ళడానికి అదే ఉపయోగపడుతుందండి. మరి ఇక్కడ ఎంతమంది కంటే 5 fingers కాన్సెప్ట్ తెలుసు? ఇక్కడ అందరికీ తెలుసు కదా, చెప్పక్కర్లేదు కదా, ఇంకా అది చెప్పను. అయితే ఏం చెప్పండి అసలు, మైండ్ దీన్ని దేనికి ఉపయోగిస్తామండి? దీన్ని ఈ 2వ వేలు దేనికి ఉపయోగిస్తాం? మైండే. మరి మైండ్ దేనికి మనం అంటాం అసలు? దీన్ని ఎక్కువ వాడతాం మన జీవితంలో, ఒకసారి వాడతాం ఎక్కువ. ఫింగర్ రింగ్ 2 మనసుల కలయిక.
పెళ్ళిని ఏమంటారండి? రెండు దేహాలు కలియక అంటామా, రెండు ఆత్మలు కలియక అంటామా? రెండు మనసులు కలిసాయండి పెళ్లి చేసాం అంటాం కదా. రెండు మనసులు కలియక కోసం శరీరం మనసుకి. మరి బుద్ధి అనేది మిడిల్ ఫింగర్ చూడండి. ఇది ఎంత అద్భుతమైందంటే ఈ శరీరం మనసు ఇహానికంటే ఈ భూమి మీద మనకు చాలా అవసరం. శరీరంతో మనసుతో చాలా పనులు ఉంటాయి. ఇవి రెండు ఎక్కడికి ఉపయోగపడతాయండి? ఆత్మ పరమాత్మ ఆ పైకి వెళ్ళాలంటే, అక్కడ లోపలికి మనం ఎంటర్ అవ్వాలంటే మంచిగా ఈ ఆత్మ పరమాత్మతో చాలా అనుసంధానం ఉంటుంది. మరి ఆత్మ ఒకటి విడిగా, పరమాత్మ ఒకటి విడిగా ఉంటుంది. దీనికి ఏమైనా అందం ఉందా? ఈ ఆత్మ ఈ పరమాత్మతో కలిస్తే అద్భుతం అండి. ఎంత బాగున్నారండి అసలు, ఎంత అద్భుతంగా ఉంది ఈ పిరమిడ్ అండి. చాలా బాగుంది. దీన్ని వాడతాం మనం, అద్భుతం అనే దాన్ని. మరి దీన్ని ఎప్పుడు వాడతామండి అందరమేని? విన్ కానీ ఛాలెంజ్ కానీ దీన్ని చూపిస్తాం కానీ దీన్నో చూపించావు పైకి. నువ్వు అయిపోతావు, గ్రేట్, నువ్వు మంచి పని చేశారండి, కారు కొన్నారా, సూపర్ అండి అంటుంటాం. ఎప్పుడు పరమాత్మ ఇప్పుడు కూడా పై వైపే ఆ చూపు ఎప్పుడు ఉంటుంది. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ సార్ ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి బోరు కొట్టదు అసలు. అంతే కదండి. మరి 13 వ్యక్తిగత సూచనలు ఇక్కడ ఎంతమందికి తెలుసండి? 18 ఆచార సుధా అందరికి తెలుసు కదా. మరి 13 వ్యక్తిగత సూచనలు ఎవరికి వాళ్ళు ఒకసారి నెట్లో కొట్టండి, యూట్యూబ్లో. ఆ 3 రివైండ్ అంటే ఫస్ట్ ఒక దాని మీద వర్క్ చేయండి, ఒక 2-3 మీద వర్క్ చేయండి అంతే. ఒక 3 నెలల పాటు 4 నెలల పాటు అవి మనం జీవించాలి పూర్తిగాను. వ్యక్తిగత సూచనలు అంటే ఫస్ట్ ఎవరు ఏది చేస్తున్నా కానీ ముందు ఎస్ అని చెప్పడం. ఇలా కాదే ఫస్ట్ మనం వినగానే అచ్చచ్చి అలా కుదరదండి, ఈ ప్లేస్ అసలు సెట్ అవుదా, ఆ ప్లేస్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఎవరిని కూడా ముందు అలా అనుకున్నా, ముందు ఏది చేస్తున్నా ముందు ఎస్ అని చెప్పడం ఒకటి. నెక్స్ట్ ఎవరు ఏ పని చేసినా క్రెడిట్ అందరూ పంచుకోవాలి. మా టీం అంతా చేసామండి, మేము అందరం కలిసి చేసాం. మా ఫ్యామిలీ, నాకు మా వారు మా పిల్లలు సహకరించకపోతే ఈరోజు నేను ఇక్కడ ఎలా ఉంటాను? ఆ క్రెడిట్ నాదా గొప్పది. నేను ఫ్లైట్ ఎక్కించేస్తే అలా ఏమైనా ఫ్లైట్ ఊరికి ఎక్కించారు ఏమైనా అంటే అందరికీ వర్తిస్తుంది. అలాగే మనం ఎన్ని లోక కళ్యాణం ఎంత పెద్ద పెద్ద గొప్ప పనులు చేస్తున్నామంటే, ఈరోజు మేము ఆ ప్లేస్కి వెళ్తుంటుంటే ఎన్ని సాలిపురులు పట్లు ఉన్నాయంటే అండి, పెద్ద ఒకటి చిన్న సాలిపురుగు ఉంది, ఎంత దట్టంగా కట్టాయంటే అసలు అవి మనల్ని ఇలా అంటుంటే కూడా గట్టి తాడులో తగులుతున్నాయి అసలు అవి. అమ్మ దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి వెళ్ళాం మేము. అంటే ఒక సాలి పురుగుకే అంత బలమైన చుట్టూ అలా ఎన్ని లేయర్లు వేసుకొచ్చిందంటే మనం ఎంత గట్టిగా ఎంతమంది ఉన్నామంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమైనా పనులు చేయాలంటే అంత పటిష్టంగా లోపల ఎందరితో వర్క్ చేయడం అంతే. ఇంకా నేను నాది నుంచి వదిలేసి మనది మనందరిది, అలా మనందరిది అంటే మళ్ళీ డాలర్స్ ఒకటే మంది అట్లాంటి ఒకటి కూడా ఆ లిమిటేషన్ కూడా వద్దు. నేను ఎప్పుడు నా ఫస్ట్ నుంచి నా భావం అది ఉంటుంది. మీ విశాఖపట్నం పిరబడి అంటే విశాఖపట్నం అది ఒకటే కాదే, మొత్తం విశ్వమంతా పిరబడి రావాలనుకుంటే మీరు విశాఖపట్నం కోసం ఒకటి మాట్లాడతారేట అంటాను నేను. బెంగళూరు వ్యాలీకి వెళ్తే బెంగళూరు మన వ్యాలీకి వచ్చాము, మన పిరబడికి వచ్చాం అంటాం. ఇప్పుడు అట్లాంటి వచ్చామంటే అట్లాంటి మంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఉదయం నుంచి ఈరోజు నిన్న నైట్ వచ్చినప్పుడు ఎటువంటి అనుభూతి పొందానంటే ఫ్లైట్ దిగి వచ్చినప్పుడు అండి, దానికి జషిత కూడా ఉంది పక్కన కూర్చుంది. మాది 2 గంటలు ఫ్లైట్ లేట్ అయింది. ఫస్ట్ ఏమనుకుంటామేమో ఆ టైం అయితే పీక్ టైం అంటే పాపం తను రావడానికి, దానికోసం కదా అట్లాంటి అయిపోదాం అనుకున్నాను ఫస్ట్. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఒకటి. ఇక్కడ నాకు లోపల బలంగా అనిపిస్తుంది, నేను డాలస్ సైట్కి వెళ్ళాలి, ఇక్కడ పిరమిడ్ సైట్కి రావాలి. మనుషులందరూ చూసేసాను అక్కడ. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని చూడడం కోసం కాదు ఇక్కడ నేను ఈ ప్లేస్లో అడుగు పెట్టాలని నాకు లోపల నుంచి చూసి తెలుస్తున్నా. కానీ టికెట్స్ చూసి $80 నుంచి ఒక్కసారిగా ఒక్క రోజులో శ్రీకాంత్ గారు మాట్లాడినప్పటికీ 80 ఉండేది. మీరు ఈ వారం టైట్ అనేసరికి అలా ఆగి ఆలోచించగలను. మా పిల్లలు ఆలోచిస్తాను కానీ నేను ఆలోచించలేదు. నేను రెడీగా ఉన్నాను. మా పిల్లలు నువ్వు క్యాన్సిల్ అమ్మా, ఇంకా అట్లాంటా క్యాన్సిల్, ర్యాలీ క్యాన్సిల్ అనేస్తున్నారు వాళ్ళు. నేను వెయిట్ చేస్తున్నాను, అంతే కామ్గా ఉన్నాను అంతే. తర్వాత చూస్తే శిరీష వచ్చాక మళ్ళీ చిన్నది వచ్చింది. లేదు మేడం నేను వచ్చేసానంటే శిరీష ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అనుకున్నాను. తను వచ్చిన తర్వాత లేదు మేడం వస్తే బాగుంటుంది ఇలా నవరత్నం అని చెప్పారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ మళ్ళీ చూడమంటే 80 కాస్త అత్తమ్మ 280 అయిపోయింది, $300 వెళ్ళిపోయింది అన్నాడు. ఒక టికెటే అంట. ఎలాగబ్బా అసలు అంత అవుతే అవదే. నాకు ఎప్పుడు మాస్టర్లు ఎప్పుడు నేను ఒకరోజు చెప్తాను ప్లాన్ చేసుకుంటాను. నేను ప్రీవియస్గా ఎప్పుడు నెల ముందు టికెట్లు తీసుకోవడం, వారం ముందు కూడా నేను చేయను ఎప్పుడు. అలా కూడా నాకు నేచురల్ కోఆపరేట్ చేస్తాను అనుకుంటే తర్వాత చూస్తే ఇప్పుడు ఎలా వచ్చేది చేశానంటే 3 టికెట్లు కలిసి $300 వచ్చేసాయి నాకు. 3 టికెట్స్ కలిపి. నేను నిజంగా ఆశ్చర్యపోవడం, నేను ఆశ్చర్యపోవడం, మా అల్లుడు మా మాధురి ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఇది ఎలాగ మరి లాస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు నేను టికెట్స్ అలాగే అయ్యింది. క్యాన్సిల్ చేసుకుని రెండోసారి టికెట్ పంపించినాడు. దాని నెక్స్ట్ మాకు ఏదైతే ప్రీమియం ఉందో దాని నెక్స్ట్ క్వాలిటీ ఈసారి వెళ్తే మా వారికి కొంచెం కాళ్ళకి ఇబ్బంది కదా, అందులో కూర్చొని వెళ్తే బాగుంది కదా అనుకున్నాను తప్ప నా కోసం అనుకోలేదు. ఒక 30,000-40,000 ఎక్స్ట్రా వేస్తే ముందుగా నేను పోస్ట్ పోన్ చేసి ముందుకు వచ్చేస్తే దాని టికెట్లో 30,000 వేస్తే అంత స్పెషల్ టికెట్తో మేము ఇండియా వెళ్ళిపోయాం అసలు. అంటే ఎప్పుడూ ఒక్క అడుగు మాత్రమే ఆత్మవిశ్వాసం మనం ఉంటే నేచర్ ఎప్పుడు నడిపిస్తూ ఉంటుందని నేను 100% నమ్ముతాను. అందులో భాగంగా ఈరోజు మీ దగ్గర రావడం కలవైంది. మరి ఆ రోజు సార్తో అరకు ట్రెక్కింగ్లో చెప్పాను కదా మీకండి, నేను ఎప్పుడు ఎంజాయ్మెంట్ క్యాండిడేట్ మనిషిని అసలు. ఏదైనా ఎక్కడైనా అంత్యాక్షరి పడుతుంటే అక్కడ కూర్చునిపోతాను, ఒక క్యాంప్ ఫైర్ వేస్తే అక్కడ వెళ్ళిపోతాను. కానీ అప్పుడు నా తపన అలా లేదండి. సార్ ఎక్కడో దూరంగా కూర్చున్నారు, చాలా దూరంగా కూర్చున్నారు అక్కడ ఒంటరిగాను. ఆయన పక్కన ఒకరో ఇద్దరు అలా ఉన్నారు అక్కడ. తిన్నగా నా కాలు నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి
వెళ్ళిపోయి సార్తో ఒక 2 గంటల పాటు మాట్లాడుకున్నానండి. నేనేం మాట్లాడుతున్నాను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అమ్మతో మాట్లాడలేదు, మా ఫ్రెండ్స్తో ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటి విషయాలు ఫ్రెండ్స్తో మాట్లాడతాం, దేవుడి కోసం, భక్తి కోసం, అసలు ముక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే దేవుడికి ఎందుకు పూజ, ఇలాంటి విషయాన్ని మనం ఎవరితో మాట్లాడం కదా. అవన్నీ పచ్చితాతో మాట్లాడుతున్నాను. ఆయన చక్కగా వింటున్నారు, ఎక్కడ డిస్టర్బ్ ఒక పాయింట్లో కూడా కనీసం ఆయన చూపులో తేడా రాలేదు, ఆయన మాటలో తేడా రాలేదు, అంత శ్రద్ధగా వింటున్నారు. అంతా అయిపోయింది. సార్ దాన్ని ఏమి తెలియని అమాయకురాలు వెళ్ళిపోయి ఎదురుగా కూర్చొని మెయింటైన్ చేశాను. అయిపోయి వచ్చేసాను నేను. అంటే అయిపోయింది అనుకున్నాను నేను. తెల్లవారు లేసాక మేము అందరూ వాటర్ ఫాల్ స్నానం చేస్తున్నామండి. అక్కడి నుంచి అనౌన్స్మెంట్ వినబడుతుంది, ఏమని, విశాఖపట్నం నుంచి వాణి మేడం రావాలి, వాణి మేడం రావాలని శివప్ప గారు కేకేస్తున్నారు. పచ్చిసారి తర్వాత మనకు శివప్ప గారే అప్పుడు మాకు బాగా. ఆయన కేకేస్తుంటే మా వారన్నారు, గబగబా పరిగెట్టు, ఎందుకో నీ కోసం పిలుస్తున్నారు ఏంటి అన్నారు. ఇలా ఎల్లగానే వాదరగా పరిగెట్టి వెళ్తే మైక్ ఇచ్చి చేతికి, మీరు రాత్రి సార్తో అన్ని మాట్లాడారంట కదా, చాలా విషయాలు మాట్లాడారు కదా, ఆ విషయాలన్నీ ఇక్కడ అందరి ముందు చెప్పమన్నారు మీకు అని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయింది సార్ మైక్ ఇవ్వడం అనేది. తర్వాత కొన్ని వందల సార్లు ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మాటలు చెప్పించారు. ఇవాళ సమయం సరిపోయింది అనుకుంటాను, అంతేనా? ఈ మైక్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు మైక్ తీసుకుంటాను, తర్వాత ఇంకేమైంది అనేది 100 క్వశ్చన్లు అయినా చెప్తాను. మీకు ఓపుకుంటే రాత్రంతా కూర్చోండి నాతోని, ఎన్ని డిస్కషన్ చేద్దాం, చెప్పండి. దాన్ని చెప్తాను, అదే నేను డీటెయిల్గా చెప్పలేదు అన్నాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పేసాను ఎక్స్పీరియన్స్ అని, దాన్ని స్కిప్ చేశాను నేను. అది చెప్తాను, అది పర్సనల్ చెప్తాను నేను. 10 నిమిషాలు కూర్చోలేని మనిషిని నేను 15 రోజులు వెయిట్ చేశాను దానికోసం. 10 నిమిషాలు కూడా కూర్చోలేను. ఇంకా నరకం కనిపించింది, నన్ను లేచిపోతే బాను ఏంటి ధ్యానం అని కోపం వచ్చేది జీకే మీద. అసలు ఈ గాల్లో గురువులో ఈ పిచ్చి మాటలు చెప్తున్నాడు, డాక్టర్ ఏ మంచి చెప్పకుండా అని చెప్పేసి అని, అదంతా సబ్జెక్ట్ అది. జీకే తిట్టిన రోజులు, 6 నెలలు వెళ్ళలేని రోజులు. ఆ తర్వాత ఈ రోజు మా జీకే అంటే మాకు ప్రథమ గురువు అంటాను అంతే నేను. మా పరమ గురు పత్రిజీ అంటే జీకే నన్ను డైరెక్ట్గా పత్తిసారి కనెక్ట్ చేశారు. ఇంకా నేను ఇంకెవరిని లేదు. అందుకే పిఎస్ఎస్ఎం అంటే నాకు కోర్ అయిపోయింది నాకు. ఇంకా బుద్ధా సిఓ నేను, న్యూటన్ గారు నేను, అంటే అందరూ నాకు ఆ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్ అన్ని అద్భుతం, అన్నిటికీ సపోర్ట్గా ఉంటాం మా ఫ్యామిలీలో. కానీ పత్రిసార్తోనే నా తిరుగులాట, పత్రిసార్తోనే వెతుకులాట. ఆ లాస్ట్ మూమెంట్ కూడా సార్తో 41 days ఉన్నాను నేను. బాడీ వికెట్ చేసే ముందండి, అది 4 days కోసం వెళ్ళిన మనిషిని 41 days ఉండడం అంటే అవన్నీ చాలా చాలా అనుభవాలు. సార్ నన్ను కొన్ని ప్లేస్లో పెట్టేవారు. చెప్పమ్మా, 10 నిమిషాలు చెప్పారు కదా, తను ఏం చెప్పారు, నాకేం మెడిటేషన్ మీద అవగాహన లేదు, ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, అప్పుడు నేను వినలేదు కూడా ధ్యానం అనే మాట. తను నా శ్రేయోభిలాషి. అంటే మా ఇంట్లోని ఒక మరిదిగా ఉందంటే ఆ కుటుంబంలోని వదిన కోసం ఎంత బాగా ఆలోచిస్తారు, ఆ విషయాన్ని గౌరవించాలి. ఇప్పుడు నేను ధ్యానం చెప్పినప్పుడు నా ఫ్రెండ్ ఉందనుకోండి, ధ్యానం తెలియకపోవచ్చు, ప్రతిసారి కూడా తెలియదు. చెప్పారు 3 సంవత్సరాలు కూడా ప్రతిసారి ఎవరో తెలియదు, ఆ పిఎస్ఎస్ మూమెంట్ తెలియదు. అప్పుడు అంత పెద్ద పెద్ద వర్డ్స్ లేవు, ఏదో బుద్ధిగా చేసుకెళ్ళిపోవడమే. 10 నిమిషాలు కూర్చుందాలే, పిల్లలు చెప్తున్నాడు కదా విందాంలే. ఇంక నాకు ఏ సోర్స్ లేదమ్మా. ట్యాబ్లెట్లు మందులు వాడేసాను 8 సంవత్సరాలు బట్టి, వాడినా కానీ నాకు ఎటువంటి ఫలితం లేదు. పైపెచ్చి నేల మీద పడుకునేదాన్ని నేను, తలగాడు లేకుండా. అంటే చూడండి, ఆ వయసు 21 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా నా జీవితం అంతా అలాగే సాగింది. 3 గంటల సినిమా చూడడానికి కూడా నాకు 3 నెలలు కూడా పట్టింది. అంటే 3 గంటల సినిమా చూసేటప్పుడు ఇలా తిరుగుతుంటే ఎలా ఉంటే చెప్పండి, వెనక్కి ముందుకి నడువు ఇరిచి ముక్కలు చేస్తా అంటే చూడండి, ఆ వర్డ్ సరిపోతుంది నాకు అసలు. అంటే ఎంత పెయిన్ ఉంటుందో మీరు ఆలోచించండి. నేను 10 నిమిషాలు బండి మీద ట్రావెల్ చేయాలంటే మధ్యలో 2 సార్లు దిగిపోవాలి బండి. నేను ఒకసారి బజాజ్ చేతక్ బండ్లు, అప్పుడేం బుల్లెట్లు ఏం కాదు అవి, ఆ చేతక్ బండి కూడా ఒకసారి దిగి మనం సెట్ చేసి కూర్చొని ఎక్కేదాన్ని. అలాంటి 10 నిమిషాలు 15 రోజులు పట్టి ఉంటుంది నాకు కనీసం. ఇంకా మానేద టైంలో తను ఒక వర్డ్ వాడాడు, వదిన కొంచెం ఓపిక సహనం ఉంటే. ఆ ఓపిక సహనం కొంచెం ఉందండి నాకు నిజం చెప్పాలంటే. అది ఉండాలంటే రూట్స్తో పోతాయని చెప్పాడు తను. అంటే రూట్స్ వేర్లతో సహా జబ్బు పోతుంది. మేము 2 సంవత్సరాల బట్టి మీద ఎన్నో ప్రయోగాలు చేసాం, 94 నుంచి 96. నేను ప్రాక్టికల్ చెప్తున్నాను నీకు అని చెప్పినప్పుడు అంతకింత కొంచెమైనా విందామా చేద్దామని చేసుకెళ్ళిపోయాను అంతే. నేను చేస్తున్న ప్రయాణం నాకు ధ్యానం చేస్తే తగ్గుతాయని నమ్మకం నాకు 1% లేదు. దానికోసం నేను చేయలేదమ్మా. చేస్తూ ఒక రోజు అనుకున్నాను నేను, టైం 3 అయింది కదా, ఎంతసేపు కూర్చోంటే చూద్దాం. చూస్తే 40 నిమిషాలు కూర్చోగలిగాను 15 నుంచి 18 రోజుల్లో. తర్వాత ఏమైంది, ధ్యానం కుదరగానే ఒక 5 నిమిషాలే నాకు బయట కాన్షియస్ ఉంటుంది ధ్యానం కుదిరేటప్పుడు. 5 నిమిషాలు కూడా అన్న నేను, మీరు నమ్మరేమో 5 నిమిషాలు అన్నాను కానీ 1 నిమిషం ఉంటుందేమో నాకు బయట కాన్షియస్. తర్వాత 2వ నిమిషంగా నాకు అసలు బయట బస్సులు వెళ్ళని ఏ వెళ్తున్నాయో, నేను ఎక్కడ కూర్చున్నానో నాకు తెలిసేది కదా. నాకు అంత డీప్ స్థితికి వెళ్ళిపోవడం జరిగేది. ఎందుకు వెళ్తున్నాను, లోపల ఎన్నెన్నో సినిమాలు చూస్తున్నాను నేను. మెయిన్ ఆ సినిమాలకి అట్రాక్ట్ అయ్యి నేను ధ్యానంలో కూర్చుని పోవడం. అబ్బా లోపల ఇంకో ఏదో అంటారు కదా, వింటుంటాం మన దేవుడి రాజ్యం మన లోపలే ఉంది, భగవంతుడు ఎక్కడా లేడు. అవన్నీ నేను చూశాను. ఇంకా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే నేను సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని ఒక 20 రోజుల లోపే నాకు చాలా ఒక 40 నిమిషాల పాటు అనర్గళంగా కంప్లీట్ దర్శనం చేశాను నేను. అంటే అలా శిరస్సు నుంచి పాదాల వరకు ఆ దీపపు వాసన, ఆ తులసి మాల వాసన నేను ఎంత ప్రత్యక్షం చూశానంటే కళ్ళకు కట్టినట్టు. అందుకే ఇప్పుడు నేను ఒక 50 సార్లు తిరుపతి వెళ్ళా కానీ
ఒక 5 సార్లు 10 సార్లు దర్శనంకి వెళ్తాను. నేను చాలాసార్లు దర్శనంకి వెళ్ళను నేను. ఇంకా ఆ ప్లేస్లో కూర్చొని ఒక రోజు 2 రోజులు వచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను తిరుపతిలో ఆ దర్శనం చూసి దానికంటే పెద్ద దర్శనం కాదు ఇది అనిపిస్తుంది. ఇది నేను చెప్పదలుచుకునేది. ఓకే, థ్యాంక్ యూ. అరుణ్ ఏదో ఎల్కేజీ స్టూడెంట్లో ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా వింటున్నట్టు. ఆహా. నాకైతే మీ అందరితో చాలా చాలా మాట్లాడాలి ఉంటుంది. ఏవైనా క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆన్సర్. సజ్జన సాంగత్యం నేనే చెప్పేదాన్ని టీచర్ని కాదు, మీరు శిష్యులు కాదు కదా, అందరూ తెలుసు. ఒక సజ్జన సాంగత్యం చాలా వాల్యూ ఉంది. అది మనం ఎప్పుడు నిరంతర విద్యార్థిగా నేర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఉంటుంది. కాబట్టి అలా నైట్ అవుట్ ఏమైనా ఒక 2 గంటలు కూర్చోవచ్చు, 1 గంట కూర్చో. అదే చెప్పాను శిరీషకి. శిరీష నీ కొత్త వాళ్ళ క్లాస్ చెప్పడం అనేది ఎంత వద్దో మనందరి కాసేపు కూడా 1 గంట చక్కగా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా అనిపించింది నాకు అసలు. ఓకేనా? మీ అందరితో ఇలా కలవడం అనేది, అక్కడ కలవడం వేరే, ఇక్కడ కలవడం వేరే. ఇది మనం ఉండే భూమి అన్నప్పుడు దానికి ఒక ప్లేస్కి ఒక ఎనర్జీ ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ we have non-Telugu friends వాళ్ళకి there, ఎవరో but ఫ్రెండ్స్ కాసేపు పోయి చెప్పండి కదా. yeah, we'll send the summary in the session in the group. సారీ We'll అండి, provide the నేను ఇంగ్లీష్ summary. నేర్చుకోలేకుండా మీకు ఇంగ్లీష్ అర్థం అవ్వకుండా మాట్లాడినందుకు.